गुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा n'पराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा यूनी यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता परादानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। नादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेना कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलधौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। हरे कृष्ण। हरे कृष्ण प्रभु, दंडवत प्रणाम। दंडवत प्रणाम अशोक प्रभु, सरिता माता जी दंडवत प्रणाम। హరే కృష్ణ ప్రభుజీ ప్రణామం. ఈ రోజు మనము క్లాస్ ప్రారంభించే ముందు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా, ఏదైనా టాపిక్స్ డిస్కస్ చేయాలని ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. నాకు ఒక చిన్న ఇది ఉంది. కృష్ణ ప్రభుజీ తనకు ద్వారక వెళ్ళిపోయి రాజు అయ్యి తను పరిపాలించేటప్పుడు ఆయనకు తల్లిదండ్రులు యశోదాను మరి నందను ఎక్కడ ఉండ్రి, ఎలా వాళ్ళు జీవిస్తూ ఉండ్రి, వాళ్ళ గురించి కొంచెం చెప్పగలరా? దేవకి వసుదేవులంతా వాళ్ళు మహారాజులు, ఎట్లా వాళ్ళ దీంట్లో ఉన్నారు, వీళ్ళిద్దరూ ఎలా ఉండేవారు, ఎలా జీవితము, వీళ్ళకు వాళ్ళకు ఎలా కనెక్షన్, దాని గురించి నాకు ఎక్కువ తెలియదు, కొంచెం చెప్తారా ప్రభుజీ? ఎస్ మాతాజీ. సో ఎప్పుడైతే కంసుడు దేవకి వసుదేవుల వివాహం జరుగుతున్న సమయంలో కంసుడు ఎట్లా అంటే హంబుల్గా చూపిస్తూ ఆయన చారియట్ డ్రైవర్ పగ్గాలు పట్టుకొని తన చెల్లె యొక్క మ్యారేజ్ అవుతుంది కదా ఇంకా పంపిద్దామని చెప్పి బయటకు వస్తున్నాడు మ్యారేజ్ తర్వాత. సో అప్పుడు ఒక ఆకాశం వచ్చేసి చెప్తుంది అనమాట, ఈ దేవకి గర్భంలో 8వ సంతానం నీ చావుకు కారణమవుతుంది అని. సో ఇమ్మీడియట్ గా స్వర్డ్ తీస్తాడు, ఇమ్మీడియట్ గా కత్తి తీస్తాడు అనమాట చంపుదామని చెల్లెల్ని. సో అప్పుడు వసుదేవికి చాలా తక్కువ టైం ఉంటుంది. ఆ తక్కువ టైంలో చాలా ఇంటెలిజెంట్ గా కన్విన్స్ చేస్తాడనమాట, మాటిస్తాడు, నేను నీకు మా పిల్లలు ఎప్పుడు పిల్లలు పుట్టినా కూడా నీ దగ్గర తీసుకొస్తాను,
నీకు కావాల్సింది పిల్లల గురించి కదా టెన్షన్. సో ఎస్పెషల్లీ చెల్లెని ఎందుకు చంపడము అది అని చెప్పి మొత్తానికి కన్విన్స్ చేస్తే ఈయన ఎంత ఎంత మంచి డివోటీ అంటే వసుదేవుడు వైష్ణవ కాబట్టి ఆయన చెప్పిన మాట ఎట్లాగ పాటిస్తాడని ఒప్పుకుంటాడు అనమాట. సో అట్లా 8 సంతాలు ఏడుగురిని చంపిన తర్వాత 8వ సంతానం పుట్టిన తర్వాత కృష్ణ వాళ్ళకి డైరెక్షన్ ఇస్తాడనమాట. మీరు వెళ్ళి నన్ను నందగ్రామ్, సో నందగ్రామ్లో నందభవన్ ఉంటుంది, అక్కడ నంద మహారాజ్ యశోదాలు ఉంటారు, అక్కడికి మీరు నన్ను ట్రాన్స్ఫర్ చేయండి అని వాళ్ళకు ఇస్తే అప్పుడు వాళ్ళ గొలుసులు ఊడిపోతాయి. తర్వాత అందరూ భటులందరూ పడుకొని నిద్రపోతూ ఉంటారు, అన్ని చైన్స్ అన్ని ఓపెన్ అవుతాయి. సో వసుదేవుడు అలా కృష్ణని తీసుకొని బృందావన్కి వెళ్తాడు, నందగ్రామ్కి. ద్వారకా నుంచి నందగాంకి వెళ్ళి అక్కడ కృష్ణని వదిలేసి వస్తాడనమాట. అక్కడి నుంచి ఒక పాపను పట్టుకొని. సో ఈ 8వ సంతానము కలిగిందని వినగానే ఇమీడియట్ గా వస్తాడు కంసుడు. అప్పుడు పాప అని కూడా చూడకుండా చంపుదామని ప్రయత్నిస్తుంటే ఆ పాప గాలిలోకి ఎగిరేసి చెప్తుందన్నమాట. ఆమె 8 చేతులతో దుర్గా అయిపోతుంది. దుర్గా అయిపోయి, ఓ మూర్ఖుడా, నీకు ఆల్రెడీ నిన్ను చంపే భగవంతుడు ఆల్రెడీ జన్మించాడు అని చెప్పి అదృశ్యమైపోతుంది. సో అట్లా కృష్ణ ఇక్కడ పుట్టినా సరే, ద్వారకాలో పుట్టినా సరే, అక్కడికి గోకులానికి ఎస్పెషల్లీ వృందావన్ ధామ్కి చేరుతారనమాట. సో చేరిన తర్వాత అక్కడ చిన్నప్పుడంతా అక్కడ పెరుగుతాడు. సో కృష్ణ చాలా సింపుల్గా అక్కడ పుట్టిన కానుంచి ఇంకా కంసుడు ఈ 20 రోజుల్లో ఎవరైతే జన్మించారో వాళ్ళందరినీ చంపమని పూతనను పంపిస్తాడు. ఆ తర్వాత రోజు ఒక రాక్షసుని పంపిస్తూ ఉంటాడు అనమాట. అట్లా సో అట్లా పదే పదే వాళ్ళు వెళ్ళినా కూడా అందరినీ కృష్ణ సంహరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత అక్రూరాన్ని పంపించేసి కృష్ణను బలరాంను తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు. అప్పుడు అక్రూర తీసుకొస్తాడు. అప్పుడు కృష్ణ బలరాం అక్కడి నుంచి వస్తారు. వచ్చినప్పుడు అక్కడ నంద మహారాజు, యశోదామాత, తర్వాత రాధారాణి, అందరు గోపీస్ ఎంతో విరహ బాధలో, ఎంతో ఏడుస్తూ, ఎంతో బాధతో అతన్ని పంపిస్తారనమాట. సో అట్లా కృష్ణ వచ్చేసి అక్కడి నుంచి వచ్చిన కృష్ణ ఇంకా మళ్ళీ ఇక్కడే ఉండిపోతాడు. సో నంద మహారాజ్, యశోదామాత కృష్ణ చెప్పడంతో పాటు అట్లా ప్లస్ నంద మహారాజును వాసుదేవుడు ఇద్దరు ఫ్రెండ్స్. సో అట్లా కూడా వాళ్ళకు పరిచయం ఉంది అనమాట. సో షార్ట్ ఆన్సర్ అది మాతాజీ. మనకు ఎస్పెషల్లీ ఈ యొక్క కృష్ణ కాన్షియస్నెస్ లో ఏంటంటే భాగవత పురాణ ప్రకారము మనం కృష్ణ ప్రేమ, ఎస్పెషల్లీ బృందావన్ ప్రేమ, కృష్ణకి 3 రకాల లైఫ్ ఉంది. ఒకటి పబ్లిక్ లైఫ్, అంటే ఇప్పుడు అందరికీ మనకు కూడా పబ్లిక్ లైఫ్ ఉంటుంది, ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, రైట్? అట్లా పర్సనల్ లైఫ్ ఉంటుంది. అయితే కృష్ణకు కూడా పబ్లిక్ లైఫ్ ఏంటి? కురుక్షేత్రకు రావడము, అందరితో యుద్ధం చేయించడము, ఇదంతా పబ్లిక్ లైఫ్. సంస్థాపన ఇవన్నీ చేయడము, ఇదంతా పబ్లిక్, అందరికి తెలుసు. అందరు కృష్ణని చూస్తున్నారు. కృష్ణ మొత్తం ఒక మహారాజు లాగా డ్రెస్ అయిపోతాడు, ఒక యోధుడిలాగా, యుద్ధం చేసే వ్యక్తిలాగా, క్షత్రియుడిలాగా, తర్వాత కిరీటం పెట్టుకుంటాడు, ఇవన్నీ అన్నమాట. సో ఇదంతా పబ్లిక్ లైఫ్. తర్వాత మనలాగా కృష్ణకి పర్సనల్ లైఫ్గా ఉంటుంది. ఆయన ఫ్యామిలీ మెంబర్స్, ఆయన యొక్క భార్యలు, ఆయన యొక్క కుటుంబము, ఆయన యొక్క పిల్లలు, వీళ్ళందరూ ద్వారకాలో. సో ద్వారకాలో ఇదంతా పర్సనల్ లైఫ్ అన్నమాట. కానీ కృష్ణకి ఇంకొక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. ఆ ప్రైవేట్ లైఫ్ ఏంటి? ఓన్లీ కృష్ణకి ప్లస్ ఎక్స్ట్రీమ్లీ కృష్ణకి చాలా అతి దగ్గరి సన్నిహితులకు మాత్రమే ఆ విషయాలు తెలుసు అనమాట. వాళ్ళెవరు? వ్రజవాసి, రాధారాణి వాళ్ళు, తర్వాత అందరు గోపీస్, తర్వాత గోపాస్, అక్కడ ఉండే నంద మహారాజు, యశోదామాత, వ్రజధాంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా. అక్కడ కృష్ణ ఎలా ఉంటాడు? పాదరక్షలు కూడా వేసుకోడు. ఎప్పుడు పాదరక్షలు కూడా వేసుకోకుండా నడుస్తూ ఉంటాడు అనమాట. సో తద్వారా దేవాది దేవుడు డైరెక్ట్ గా ఆ నేలపై
ఆ! అలా నడుస్తూ ఉంటే ఒకసారి భూమాత అంటుందనమాట, నాకెంత భాగ్యం, భగవంతుడు దేవాది దేవుడొచ్చి డైరెక్ట్‌గా నా పైన నడుస్తూ ఉన్నాడు ఇలా అని చెప్పేసి. ఆ! సో, అంతటి భాగ్యం ఈవెన్ వేరే వాళ్ళకి రాదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా షూస్ ఏసుకుంటాడు కృష్ణ. కానీ అక్కడ మాత్రం చెప్పులు లేకుండా నడుస్తుంటాడు. ప్లస్ ఇంకోటి అక్కడ ఆయన అలంకరణ కానీ, ఆహ్, ఆయన యొక్క సంబంధాలు కానీ చాలా చాలా ప్రైవేట్ అన్నమాట. ఎంతో ఎంతో క్లోజ్‌గా ఉన్న వాళ్ళతో ఎలా వ్యవహరిస్తారో అలా అన్నమాట. డైరెక్ట్‌గా ఇంకా తల్లి గోరుముద్దలు తినిపించడము, తర్వాత ఫ్రెండ్స్ కూడా వాళ్ళ బాక్స్‌లో నుంచి తీసి ఫస్ట్ కృష్ణకి తినిపించడము. అట్లా ఒకరినొకరు అంత ప్రేమగా అన్నమాట. అంత ప్రేమ ఎక్కడుంటుంది మనకు? ఓన్లీ ప్రైవేట్ సర్కిల్‌లోనే ఉంటుంది. చాలా అతి దగ్గర సర్కిల్‌లో. ఈవెన్ రాజు కుటుంబంలో కూడా ఎలా ఉంటుంది? కొంచెం ఆ ప్యాలెస్ ఉంటుంది. వాళ్ళ వ్యవహారాలు, తినడానికి ప్లేట్స్ ఉంటాయి. ఒక రకరకాల ఇవన్నీ స్టేటస్ ఉంటాయి. మర్యాదలో ఉంటారు. మర్యాదలు అవన్నీ ఉంటాయి. కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. కానీ ఇక్కడేంటి? ఫ్రెండ్స్ ఎప్పుడు అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా కృష్ణ దగ్గరికొచ్చేస్తారు. వాళ్ళు బయటికి వెళ్తారు. కోతులతో ఆడతారు. వెన్న దొంగిలిస్తారు. ఇదంతా అన్నమాట. సో, అదంతా జరిగింది వ్రజధామ. సో, ఈ చైతన్య మహాప్రభు మనకి ఇక్కడ ఎస్పెషల్లీ ఇదంతా ఇచ్చేది శ్రీమద్ భాగవతంలో ఇదంతా చెప్పేది ఏంటి అంటే, కృష్ణ భగవానుని యొక్క ఈ లీలలు ఎస్పెషల్లీ వృందావన్ లీలలు మనకు తెలియజేయడం కోసం దాని యొక్క విశిష్టత అన్నమాట. ఇంకొకటేంటంటే కృష్ణకి రసాలల్లో కూడా మాధుర్య రస. ఒకటి మనం చూసాం కదా! శాంతరస, చెట్లు, తర్వాత కృష్ణ భగవానుని యొక్క పిల్లన గ్రోవి అవన్నీ శాంతరస. తర్వాత దాస్యరస, కృష్ణ భగవానునికి సేవ చేయడము. తర్వాత సఖ్యరస, కృష్ణ భగవానునితో ఫ్రెండ్‌షిప్‌గా ఉండడము, గోపాసు వాళ్ళందరూ. తర్వాత వాత్సల్య రస. ఆ! నేను అన్నం పెట్టకపోతే కృష్ణ అసలు బతికే ఉండడు. అట్లా అన్నమాట. సో, ఆ వాత్సల్యం అంటే కృష్ణాని నేను కాపాడుతున్నా అనే ఫీలింగ్‌లో ఎంతో ప్రేమ అన్నమాట. ప్రేమ పెరుగుతున్న కొద్దీ వాత్సల్య రస. వాత్సల్య రస కంటే అధికంగా మాధుర్య రస. సో, మాధుర్య రసలో మళ్ళీ 2 రకాలన్నమాట. ఒకటి స్వకీయ మాధుర్య రస, రెండోది పరకీయ మాధుర్య రస. సో, స్వకీయ మాధుర్య రస అంటే వెడెడ్ ఒక భార్యాభర్తలు పెళ్లి అయిన తర్వాత ఒక భార్యాభర్తలు కలిసి ఎలా ఉంటారో, ఎలా జీవిస్తారో అది స్వకీయ మాధుర్య రస. మాధుర్య రసం. అలా కాకుండా పరకీయ. పరకీయ అంటే పెళ్లి కాకుండా ఇతరత్రా గోపీస్ వీళ్ళందరికీ కృష్ణ భగవానుడు డైరెక్ట్‌గా పెళ్లి చేసుకోలేదు వాళ్ళని. అయినా కూడా ఆ యొక్క రస, పరకీయ రస ఈ స్వకీయ రస కంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువగా ఆనందాన్నిస్తుందన్నమాట. సో, ఆ రసాలో ఎస్పెషల్లీ బృందావన్‌లో కృష్ణ లీలలున్నాయన్నమాట. సో, ఆ లీలలు అది హైయెస్ట్ అన్నమాట. అన్ని రసాలలోకెల్లా గూడా మాధుర్య రస హైయెస్ట్. మాధుర్య రసాలో కూడా స్వకీయ కంటే కూడా పరకీయ రస ఇంకా ఎక్కువగా స్వీట్‌గా ఉంటుందన్నమాట పాస్టైమ్స్. సో, ఆ రస మనకు అందించడానికి చైతన్య మహాప్రభు వచ్చాడన్నమాట. వచ్చి మనకు చైతన్య చరితామృత ద్వారా ఆహ్, చై చైతన్య మహాప్రభు తర్వాత ఇదంతా గోకుల వ్రజధాంలో జరిగిందంతా మనకు చేయడం అన్నమాట. సో, మన యొక్క భక్తుల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ఆహ్, మనం ఏ దేవుడిని కొలవం ఓన్లీ కృష్ణని. ఆ కృష్ణలో కూడా మళ్ళీ మనకు పబ్లిక్ కృష్ణ వద్దు. తర్వాత అంటే కొందరికి అట్లా ఆ రీతిలో వాళ్ళకి ఇంక్లినేషన్ అలా ఉంటే పర్వాలేదు. అది తప్పేం కాదు. రైట్? సో, పబ్లిక్ కృష్ణ కంటే కూడా ఈవెన్ పర్సనల్ కృష్ణ కంటే కూడా ఈవెన్ ప్రైవేట్ కృష్ణ ఎస్పెషల్లీ వృందావన్ ధామ్. ఆ వృందావన్ కృష్ణతోనే ఆహ్, మనము అక్కడికి వెళ్ళి కృష్ణ బృందావన కృష్ణతో ఆహ్, కలయిక ప్లస్ అక్కడ ఆ రసాలో మనం ఉండాలని చెప్పేసి మన యొక్క ఆకాంక్ష. సో, అది శ్రీమద్ భాగవతం ప్లస్ చైతన్య చరితామృత యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. రైట్? మనం ఈ భక్తి చేస్తూ ప్రోగ్రెస్ అవుతూ వస్తూ ఉంటే మనము ఆ రసాలు దగ్గరైపోతాం కృష్ణకి. ఎందుకంటే ఆ రసాలో 1000 కోట్ల రెట్లు ఎక్కువ ఈ కృష్ణతోని సంబంధం ఉన్నా సరే ఆ యొక్క పరకీయ రస అన్నిటికంటే అద్భుతమైనదన్నమాట. ఆనందం, తృప్తి ఇస్తుంది. యెస్. అది కృష్ణకి కూడా. ఈవెన్ కృష్ణకి కూడా. అందుకే కదా కృష్ణ ఏం చేస్తున్నాడు? ఇక్కడికొచ్చాడు ద్వారకాకి. 16,108 మంది భార్యలతో ఉన్నాడు. అయినా ఎవరిని తలుచుకుంటున్నాడు ఆయనే? గోపీస్‌ని తలుచుకుంటున్నాడు.
ఎప్పుడు రేయింబవళ్ళు నిద్రపోయినా కూడా హే గోపి, హే రాధా, హే గోపి, ఓసారి అలా ఏడుస్తూ, ఓసారి అలా అట్లా ఉంటున్నాడు అనమాట. అక్కడ వాళ్ళందరూ ఎలా ఉన్నారు? వాళ్ళందరూ ఓన్లీ ఒకే ఒక్క రీజన్ తో జీవించి ఉన్నారు ఇప్పుడు. కృష్ణ వెళ్తూ వెళ్తూ ఏం చెప్పాడంటే, నేను వస్తాను మళ్ళీ అని. సపోజ్ కృష్ణ వెళ్ళాడు కదా, ఇప్పుడు మేమందరం చనిపోతే మళ్ళీ కృష్ణ తిరిగి వస్తే కృష్ణాని చూడడానికి ఇంకెవరున్నారు? కృష్ణాని చూసుకోవడానికి ఇంకెవరున్నారు? ప్లస్ వాళ్ళకు కూడా తెలుసు, మా అంత చక్కగా కృష్ణకి ఇంకెవ్వరూ సేవ చేయలేరు. ఇంత దగ్గరగా, ఇంత ఇంటిమేట్ గా కృష్ణకి ఎవ్వరూ సేవ చేయలేరు అని చెప్పేసి. ప్రభుజీ ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ అవతారంలో వచ్చేటప్పుడే నందగోకులంలో ఉండే వాళ్ళందరూ కూడా దైవాంశ సంభూతులుగా వచ్చినారు అని అంటారు. నిజమా ప్రభుజీ? దైవాంశ సంభూతులు అంటే మాతాజీ, దైవ అంటే కృష్ణ రావడానికంటే ముందు ప్రతి ఒక్కరూ దేవతలందరూ కూడా ద్వారకాలో పుట్టారు, ఆయన కుటుంబంలో పుట్టారు. ఒక్క దైవాంశ అయితేనే కాదు, అంతకంటే అధికం, అంతకంటే అధికం, అంతకంటే అధికం, అంతకంటే అధికం, అసలు ఇంకా వాళ్ళని కొలవలేమన్నమాట మనం. వాళ్ళు ఎన్ని జన్మల్లో వాళ్ళు ఎన్ని జన్మల్లో ఎంత డివోషన్, ఎంత భక్తి చేస్తే వాళ్ళకి ఇంకా బ్రజధాంలో ఒక చెట్టు అది కావడానికి అనిపిస్తుందని. ఒకసారి ఉద్ధవాన్ని పంపిస్తాడు కృష్ణ. ద్వారకాకు వచ్చినాక కొన్ని సంవత్సరాల తర్వాత ఉద్ధవాన్ని పంపించి అక్కడికి వెళ్ళి బ్రజవాసిస్ని ఓదార్చిరా అని చెప్పి పంపిస్తాడు. సో ఈయన ఏమనుకుంటాడు, నేను వెళ్తాను, నేను వెళ్ళి కృష్ణ గురించి చెప్పి ఓదార్చి వస్తానని చెప్పేసి. సో అలా వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క కృష్ణ యొక్క తలంపు చూసి, అసలు కృష్ణలో నేనెంతో భక్తి ఉంది, నేనే వీళ్ళని ఓదార్చుదామని వస్తున్నాను, ఇది కాదు. వీళ్ళ భక్తి ఎంత అధికంగా ఉంది అంటే ఆయన ఇంక అక్కడి నుంచి ఉద్ధవ గీత పాడతాడనమాట. అక్కడ రాస్తున్నాడు ఆయన ఏమని, నాకు ఇంకో జన్మ అంటూ ఉంటే నేను ఈ వ్రజధాంలో ఆ ఒక గడ్డి పొరసలాగా ఉండాలి. సో దట్ ఈ గోపీస్ అందరూ, ఈ భక్తురాలందరూ నా యొక్క తలపైన కాళ్ళు పెట్టి వెళ్తూ ఉండాలన్నమాట. అంటే వాళ్ళ యొక్క పాదం నా తలకు తాగాలని చెప్పి. అట్లా ప్రేయర్ చేస్తున్నాడు ఉద్ధవ. సో ఇది చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. ఈ లవ్ ఎట్లా అంటే, ఈ ప్రేమ ఆ పరకీయ రస, ఎస్పెషల్లీ వ్రజధాంలో ఉన్న రస, ఆ యొక్క ప్రేమ ఎక్స్ట్రీమ్ ఇంటెన్సిటీ అనమాట. ఇంకా అంతకంటే ఇంటెన్సిటీ మనకు ఇంకా వేరే కాడ కనిపించదు అనమాట. అట్లా ఆ గోపీస్ అందరిలో కూడా అందరికంటే ఎక్కువగా కృష్ణాని ప్రేమించేది ఎవరు అంటే రాధారాణి. సో రాధారాణి ఎలా, ఆమె యొక్క మూడ్ ఎలా ఉందంట, కృష్ణకి ఎవరైనా, ఇంకెవరైనా గోపి ఒకవేళ నాకంటే అంటే రాధారాణి కంటే సుఖం ఇస్తుంది, కృష్ణకి ఇంకా ప్లెజర్ ఇస్తుంది అంటే ఆమె యొక్క దాసి అవడానికి ఆమె సిద్ధపడుతుంది అనమాట. ఆమె సిద్ధంగా ఉంది. ప్లస్ ఇంకోటి, కృష్ణ ఎప్పుడు నాతో ఉండాలి, నేను కృష్ణతో ఎప్పుడు ఉండాలి అనే స్వభావం కాదు రాధారాణిది. రాధారాణి స్వభావం ఎలా ఉంది, మిగతా గోపీస్ ని కృష్ణకి పరిచయం చేయాలి, మిగతా గోపీస్ ని కృష్ణకి దగ్గరికి పంపించాలి, వాళ్ళు కూడా కృష్ణ యొక్క స్నేహం అనుభవించాలి, అట్లా అన్నమాట. సో ఆమె ఏం చేస్తుంది, అందరినీ నువ్వు వెళ్ళి సేవ చేయి, నువ్వు వెళ్ళి సేవ చేయి, నువ్వు వెళ్ళి సేవ చేయి, అట్లా అనమాట. సో వాళ్ళందరూ గోపీస్ ఎలా ఉన్నారు, వాళ్ళందరూ గోపీస్ లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను కాదు ముందు, నువ్వు వెళ్ళు ముందు, నువ్వు కృష్ణకు సేవ చేయి. ఆమె ఏమనుకుంటుంది, నువ్వు కాదు, నువ్వు వెళ్ళి సేవ అందించు, నువ్వు వెళ్ళి సేవ అందించు అంటే అందరికంటే నువ్వే ఫస్ట్ అని అందరూ ఇట్లా నెడుతూ ఉన్నారనమాట ముందుకి వేరే వాళ్ళని. మనం ఇక్కడ ఏం చేస్తాము, అందరికంటే గొప్ప నేను, సో మీరందరూ నాకు హెల్ప్ చేయండి, నేను డైరెక్ట్ వెళ్ళి పూజ చేస్తాను, మీరందరూ నాకు హెల్ప్ చేయండి, నేను ఇక్కడ లీడర్ అయిపోతాను, మీరందరూ నాకు సహాయం చేయండి నేను. సో ఇదంతా రివర్స్ అనమాట, తలక్రిందులుగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనము బయటికి వెళ్ళి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఈ యొక్క భాగవతం అంటే కృష్ణ, ఈ భాగవతం వీళ్ళకి వస్తే వీళ్ళు కృష్ణకి దగ్గర అవుతారు. ఆ మూడ్ లో మనం ఎప్పుడైతే అలా చేయడం, సర్వీస్ చేయడం మొదలు పెడతామో, మిగతా డివోటీస్ ని ముందుకు పెట్టి మనం వెనకాలండి సర్వీస్ చేయడం మొదలు పెడతామో, వాళ్ళు ఫస్ట్ గోలోక బృందావనికి వెళ్తారు. రైట్? లేదు నేనే లీడర్, నేనే అందరికంటే టాప్, ఇక్కడ నేనే ఉంటాను, మీరందరూ నాకు సేవ చేయాలి, నేను చాలా పెద్ద సీనియర్ డివోటీ ఇక్కడ,
అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా మూడు రాలేదన్నమాట. సో ఎవరైతే వేరే వాళ్ళని కృష్ణకి వేరే పరిచయం చేస్తున్నారు, వేరే వాళ్ళ కృష్ణ కథ చెప్తున్నారు, వేరే వాళ్ళని కృష్ణకి దగ్గర అయ్యేటట్లు చూస్తున్నారు, వేరే వాళ్ళకి ఈ యొక్క భాగవతాన్ని పరిచయం చేస్తున్నారు, ఈ కృష్ణ కథాన్ని పరిచయం చేస్తున్నారు, ఇట్లా ఎవరైతే సేవ చేయడం మొదలు పెడుతున్నారో వాళ్ళకి గోలోక బృందావనంలో స్థానం వస్తుంది అనమాట. సో అట్లా మనం ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం ఆ విధంగా. గోపీ పరదోర్ పదకమలయోర్ దాస దాస దాసాను దాస. అట్లా మనం ఎప్పుడైతే అలా ప్రాక్టీస్ చేస్తున్నామో మనము గోపీస్, గోపాస్, ఆ వ్రజవాసీస్ యొక్క స్వభావాన్ని మనం ఆల్రెడీ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇలా చేయగా చేయగా ఏమవుతుంది, మరణించిన తర్వాత మనం డైరెక్ట్ గా గోలోక బృందావన్కి వెళ్ళి ఆ భావంలో కృష్ణ భగవాన్ని సేవలో ఉంటాం అన్నమాట. సేవలో ఉంటాం. అది థ్యాంక్ యూ ప్రభుజీ, భలే బాగుండింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మచ్. ఓకే, ఇంకేమైనా ప్రశ్న ఉందా? ఓకే, అయితే భగవద్గీత చదువుదాము. నాలుగో అధ్యాయము 20 శ్లోకాలు అయిపోయాయి. 21 నుంచి చదవాలి మనం. 4:20. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ, చూద్దాం. ప్రభుజీ క్లాస్ అయినాక ఒకసారి అవర్ యూనివర్స్ అని ఉంటది చూడండి ప్రభు, పిక్చర్ అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రభు. షూర్ మాతాజీ, ఎండింగ్ లో మరొకసారి మీరు గుర్తు చేయండి. ఓకే కరెక్ట్. దివ్య జ్ఞానం చాప్టర్ లో ఉన్నాం మనము. దీంట్లో 20వ శ్లోకం అయిపోయింది. సో ఒక 4 శ్లోకాల ముందు చూద్దాం, నెమరు వేసుకుందాం ఏం చెప్పాము ఏంటి అనేది. 16వ శ్లోకం. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితా తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కర్మ ఎనగానేమో మరియు అకర్మ ఎనగానేమో నిర్ణయించుటయందు బుద్ధిమంతులు సైతం భ్రాంతి నుండి ఉన్నారు. కనుక కర్మ ఎనగానేమో ఇప్పుడు నేను వివరింతును, దానిని తెలుసుకొని నీవు అన్ని అశుభముల నుండి ముక్తుడవు కాగలవు. సో ఏది కర్మ ఏది అకర్మ అనేది ఈవెన్ బుద్ధిమంతులకు కూడా చాలా కష్టమట అది తెలుసుకోవడం. దాంట్లో బుద్ధిమంతులు కూడా ఆ భ్రాంతిలో ఉన్నారంట. కనుక కృష్ణ ఏం చెప్తున్నాడు, కర్మ అంటే ఏంటి ఇప్పుడు నేను మీ అందరికీ వివరిస్తాను, దానిని తెలుసుకొని నీవు అర్జున అన్ని అశుభాల నుండి విముక్తుడవు కాగలవు అంటున్నాడు. టెక్స్ట్ 17. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మగతులను అవగాహన చేసుకొనుట అత్యంత కష్టము కనుక కర్మ ఎననేమో వికర్మ ఎననేమో అకర్మ అని ఏమో ప్రతి ఒక్కరు చక్కగా తెలుసుకోవాలి. సో కృష్ణ ఏమంటున్నాడంటే కర్మ యొక్క గతులను తెలుసుకోవడము చాలా కష్టం. కృష్ణనే చాలా కష్టం అంటున్నాడు అని అంటే అది ఎంత కష్టం. సో కర్మ ఏ పని చేస్తే మనం ఎక్కడికి వెళ్తాము, ఏ పని చేయడం ద్వారా మనకు ఏది సిద్ధిస్తుంది, ఇది తెలుసుకోవడం చాలా కష్టం అంట. అందుకే కృష్ణ ఏం చెప్తున్నాడు, ఏది కర్మ ఏది వికర్మ ఏది అకర్మ.
కర్మ అంటే ఏంటి? మంచి కర్మ. ఏది మంచి కర్మ, ఏది చెడు కర్మ, ఏది అకర్మ అంటే దాంట్లో కర్మ ఉండదన్నమాట. సో ఈ మూడు మన ప్రతి ఒక్కరు చాలా చక్కగా తెలుసుకోవాలంట. 18వ శ్లోకం. కర్మణ్యకర్మయ పశ్యేత్ అకర్మణి చాకర్మయః సా బుద్ధిమాన్ మనుష్యేషు సాయుక్త కృత్స్న కర్మకృత్. కర్మయందు అకర్మను మరియు అకర్మయందు కర్మను గాంచువాడు మనుజులలో బుద్ధిమంతుడైన వాడు. అట్టి వాడు అన్ని రకముల కర్మల యందు నియుక్తుడైనను దివ్యస్థితి ఉన్నందు వాడే యగును. సో కర్మయందు అకర్మను అకర్మయందు కర్మను చూచేవాడు మనుషుల్లో బుద్ధిమంతుడట. అట్టివాడు ఎటువంటి అన్ని కర్మలలో ఉన్నా సరే, నియుక్తుడైనా సరే దివ్యస్థితి అందున్నట్టే అని తెలుసుకోవాలంట. సో అంటే మనం ఫస్ట్ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి? కర్మ ఏంటి, వికర్మ ఏంటి, అకర్మ ఏంటి, ఇవి మనం క్లియర్గా తెలుసుకుంటే మనకు ఇదంతా క్లారిటీ ఉంటుంది అన్నమాట. అది చెప్తున్నాడు ఇక్కడ. 19. యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జిత జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. ఎవని ప్రతి కర్మ భోగవాంఛారహితముగా ఉండునో అతడు సంపూర్ణ జ్ఞానము కలిగినట్టి వాడు. కర్మ ఫలములన్నీయు జ్ఞానాగ్నిచే దగ్ధమైనవిగా జ్ఞానాగ్ని దగ్ధ కర్ముడు అతడు ఋషులచే చెప్పబడును. సో ఎవరైతే ప్రతి పని వాళ్ళు చేసే ప్రతి పని భోగవాంఛారహితంగా ఉంటుందో, వాళ్ళు చేసే పనిలో భోగవాంఛ లేదు ఇంకా, అంటే వాళ్ళు పని చేస్తున్నారు, ఆ పనిలో వచ్చే రిజల్ట్ నేను అనుభవిస్తాను, ఆ పనిలో నేను సఫలీకృతుని అవుతే దానికి వచ్చే పేరు ప్రతిష్ట ఎవరు ఆశపడట్లేరు, దాంట్లో లాభ నష్టాలు చూడట్లేదు. అట్లా ఎవరైతే భోగవాంఛ రహితంగా ఎవరైతే ప్రతి కర్మను చేస్తాడో అతడు సంపూర్ణ జ్ఞానము కలిగినట్టి వాడంట. కర్మఫలాలు అన్నీ అతను అప్పుడు ఏ పని చేసినా కూడా కర్మఫలాలన్నీ ఏమవుతుంది? జ్ఞానాగ్నిచే దగ్ధమవి. జ్ఞానం అనే అగ్ని, వాళ్ళకుండే నాలెడ్జ్ అనే ఫైర్, జ్ఞానం అనే అగ్ని చేత దగ్ధమైపోతుంది వాళ్ళ కర్మ యొక్క ఫలితం అంతా, కర్మఫలాలన్నీ. అతడు ఋషులచే ఏమని చెప్తున్నాడు? జ్ఞానాగ్ని దగ్ధ కర్ముడు అని చెప్తున్నారంట. ఒకటి. తర్వాత త్యక్త్వా కర్మఫల సంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. కర్మఫలముల ఎడ ఆసక్తి విడిచి నిత్యతృప్తుడు నిరాశ్రయుడు అయి ఉండెడివాడు అన్ని రకముల కర్మల యందు నియుక్తుడైనను కామ్యకర్మలు చేయనివాడే యగును. సో ఎవరైతే కర్మఫలముల ఎడల ఆసక్తి లేదు, వాళ్ళకి కర్మ చేస్తున్నారు, పని చేస్తున్నారు, కానీ పని యొక్క ఫలితం మీద ఆశ లేదు, అట్లా ఎవరైతే పని చేస్తున్నారో ప్లస్ నిత్యతృప్తుడు, నిత్యం ఎల్లప్పుడూ తృప్తిగా ఉన్నారు. ఇది ఒక టెస్ట్ అన్నమాట డివోటీకి. ఎవరైనా డివోటీ మనం ప్రోగ్రెస్ అవుతున్నామా లేదా అనేది తెలుసుకోవడం ఎలా వాళ్ళు నిత్య తృప్తుడుగా ఉంటారు అన్నమాట, తృప్తిగా ఉంటారు. అంటే సపోజ్ వాళ్ళకి ధనం వచ్చినా తృప్తిగానే ఉంటారు, ధనం లేకపోయినా తృప్తిగానే ఉంటారు. వాళ్ళకి పలుకుబడి వచ్చింది, తృప్తిగానే ఉంటారు, పలుకుబడి పోయింది, తృప్తిగానే ఉంటారు. అనారోగ్యం వచ్చింది, ఆరోగ్యంగా ఉన్నారు, రెండు విధాలుగా ఏదైనా వ్యాధి వచ్చింది, రోగం వచ్చింది, అయినా కూడా తృప్తిగానే ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఏదో అశుభకార్యం జరిగింది, అయినా తృప్తిగానే ఉన్నారు. అది టెస్ట్ అన్నమాట. అవమానం జరిగింది వేరే వాళ్ళ దగ్గర, అయినా తృప్తిగానే ఉన్నారు. నలుగురు మెచ్చుకుంటున్నారు, నలుగురు అవమానిస్తున్నారు, అయినా తృప్తిగానే ఉన్నారు. సో మన యొక్క బారోమీటర్, మన యొక్క భక్తిలో మనం ఎంత ప్రోగ్రెస్ లో ఉన్నాము అనేది ఎలా తెలుస్తుంది? మనం తృప్తిగా ఉన్నామా లేదా, అది టెస్ట్ అన్నమాట. సో కర్మ ఫలాల ఎడ ఆసక్తి విడిచి నిత్యతృప్తుడును నిరాశ్రయుడును అయి ఉండేవాడు అన్ని రకముల కర్మలయందు నియుక్తుడైనను కామ్యకర్మలు చేయనివాడే యగును. సో నిత్యతృప్తుడు మరియు నిరాశ్రయుడు అంటే ఎవరి దగ్గర ఆశ్రయం తీసుకోవట్లేదు. ఇక చాలా మంది ఏం చేస్తారు?
సార్ కొంచెం చూడండి, నా ప్రమోషన్ చూడండి. ఎక్కడ ఆశ్రయం తీసుకుంటున్నారు? వాళ్ళ సార్ దగ్గర ఆశ్రయం తీసుకుంటున్నారు. కొందరు వెళ్ళి ఈయన దగ్గర ధనం ఉంది కదా, వీళ్ళు ధనం ఇస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఆశ్రయం తీసుకుంటారు. కొందరు వెళ్ళి టీచర్స్ దగ్గర ఆశ్రయం తీసుకుంటారు. కొందరు వెళ్ళి పాలిటీషియన్స్ దగ్గర ఆశ్రయం తీసుకుంటారు. కొందరు వెళ్ళి ఎవరైనా బలవంతులు ఉండే వాళ్ళ దగ్గర ఆశ్రయం తీసుకుంటారు. కానీ ఎవరైతే కర్మఫలాల యందు ఆసక్తి లేదు, నిత్య తృప్తులు, ఎప్పుడు తృప్తిగానే ఉంటున్నారు, ఎక్కడ ఆశ్రయం తీసుకోవట్లేదు, అటువంటి వాళ్ళు అన్ని రకాల కర్మలు యందు చేసినా సరే, వాళ్ళు అన్ని రకాల పనులు వాళ్ళు చేసినా సరే కామ్య కర్మలు చేయని వాడే అగును. సో ఇదంతా కృష్ణ ఏం చెప్తున్నాడంటే, ఈ కర్మ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మనకి. మన లాస్ట్ కొన్ని క్లాసెస్ లో మనము కర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి, అకర్మ ఏంటి తెలుసుకున్నాం క్లియర్ గా. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏదైతే మంచి కర్మ అంటే ఏదైతే మన వేదాలలో చెప్పిన విధంగా చేస్తున్నామో అది మంచి కర్మ అవుతుంది. తద్వారా మనకి ఆ ఇంకా ముందు జన్మలో పుణ్యం వస్తుంది. ఇంకా మనము పైలోకాలకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, స్వర్గలోకాలకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది మంచి కర్మ. ఇంకోటి వికర్మ అంటే చెడు కర్మ. మనం చేసే పనులు చెడు, తెలిసినా సరే తెలియకపోయినా సరే. చెడు కర్మ చేస్తే ఏమవుతుంది? మనం పాపం కట్టుకుంటూ ఉన్నాం కాబట్టి పాతాళ లోకానికి, అధోలోకాలకు వెళ్ళిపోతుంటాం, కింది లోకాలకు వెళ్తూ ఉంటాం. జంతువు లోకానికి లేదా జంతువులుగా పుట్టడము, అట్లా అధోగతి పాలవుతున్నాం అన్నమాట. ఒకటి పురోగతి, ఇంకోటి అధోగతి. సో దీంట్లో ఏంటి? మంచి కర్మ, చెడు కర్మ. ఈ రెండు కాకుండా అరకర్మ. వాళ్ళు పని చేస్తున్నారు కానీ దీంట్లో అటు మంచి కర్మ లేదు, చెడు కర్మ లేదు. అసలు నెట్ జీరో. అంటే వాళ్ళ కర్మ ఫలితం అంటట్లేదు, అన్ని పనులు చేస్తున్నారు. వాళ్ళు భోజనం చేస్తున్నారు, నలుగురికి భోజనం పెడుతున్నారు. ఎలా? ఈ సీక్రెట్ ఏంటి? కృష్ణ కాన్షియస్ లో ఉండాలి మనం, కృష్ణ చైతన్యంలో ఉండి చాంటింగ్ చేస్తూ 4 నియమాలు పాటిస్తూ. మనం ఎప్పుడైతే ఎంతమందికి భోజనం పెట్టినా సరే అది పుణ్యకార్యం కాదు, భగవంతుని కార్యం అవుతుంది. మనము ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా సరే, మనం ఎంత పెద్ద లోన్ తీసుకున్నా సరే, ఎంత ధనం ఉన్నా సరే మనకి అదంతా కృష్ణ అకౌంట్లోకి వెళ్తుంది. కాబట్టి మనం ఏమి బద్ధత్వంలో లేము. మనం ఎంత మంచి కారులో తిరిగినా సరే మనం దాన్ని కృష్ణ భగవానుడి భక్తి యందు ఉపయోగిస్తుంటే అప్పుడు ఆ కర్మనే అవుతుంది. సో వాళ్ళు పని చేస్తున్నట్టే కనిపిస్తున్నారు, టెంపుల్ కడుతున్నారు, టెంపుల్కు డొనేషన్ ఇస్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు. ఎన్నో బిల్డింగ్స్ ఉన్నాయి, ఎన్నో కార్లు ఉన్నాయి, దుస్తులు అన్నీ ఉన్నాయి. రోజు రకరకాలుగా భోజనాలు చేస్తున్నారు, నలుగురికి భోజనాలు పెడుతున్నారు. ఇవన్నీ ఏంటి? అంత కృష్ణ కార్యక్రమమే చేస్తున్నారు. కాబట్టి వీళ్ళంతా కర్మ. సో ఈ కర్మ గతులు మనం క్లియర్ గా తెలుసుకోవాలి. కర్మ అంటే మంచి కర్మ, వికర్మ అంటే చెడు కర్మ, అకర్మ అంటే కర్మ అనే లేదు. సో ఇట్లా. ప్లస్ ఎవరైతే ఈ కర్మ ఫలాలు ఆశించకుండా నిత్య తృప్తిగా, ఎప్పుడు తృప్తిగా ఉండి ఎక్కడ ఆశ్రయం తీసుకోకుండా అలా ఉంటే వాళ్ళు కామ్య కర్మలు చేసినట్టుగా కనిపించినా కూడా దాని యొక్క చేయనివాడే అగును. కామ్య కర్మలు చేయనివాడే అగును. అన్ని కర్మల యందు నియుక్తుడైనను కామ్య కర్మలు చేయనివాడే అగును. సో ఇక్కడ వరకు మనం చదివాము. ఇక్కడి వరకు ఎవరికన్నా ప్రశ్న ఉంటే అడగండి, లేకపోతే మనం ముందుకు వెళ్దాం. హరే కృష్ణ. మధుగోపాల్ ప్రభు, మహేష్ పాలక్ ప్రభు, ధన్యవాద ప్రణామం. కర్మ అంటే ఏది ఆశించకుండా చేసిన దాన్నే కర్మ అంటారా ప్రభుజీ? నో, ఏ పని చేసినా దాని కర్మ అంటారు. కర్మ అంటే మంచి కర్మ. మనం ఎవరికన్నా పుణ్యం చేస్తున్నాం అనుకో, అది కర్మ. మనం ఎవరికన్నా విశుద్ధంగా వేదాలకు అనుసరించి చేయకుండా చేసే పని విశుద్ధ కర్మ లేదా వికర్మ. అది పని, ఇది పనే. ఒకటి మంచి పని అవుతుంది, ఒకటి చెడు పని అవుతుంది. కానీ ఇంకో పని ఎలా ఉంటుంది? మనం పని చేస్తున్నాము కానీ దాంట్లో మనకి ఏమీ బద్ధత్వం కలగట్లేదు, అటు మంచి రావట్లేదు, ఇటు చెడు రావట్లేదు. దాన్ని అకర్మ అంటారు. సో మీ ప్రశ్న ఏంటి ప్రభు? అంటే ప్రభు మనం చేసే పని ఏదైనా కర్మ అనబడుతుందా ఇట్లానే? ఎస్, మనం ఏ పని చేసినా ఈ మూడు కేటగిరీలోకి వెళ్తుంది.
ఐదర్ కర్మాలకు వెళ్తుంది, వికర్మాలకు వెళ్తుంది, అకర్మాలకు వెళ్తుంది, ఏ పనైనా సరే. ప్రభు. ఓకే, కొన్ని ఉదాహరణ చెప్తాను. ఒకతను నలుగురిని పిలిచి భోజనం పెడుతున్నాడు. దేని కిందకి వస్తుంది? కర్మ, పుణ్యకర్మ. పుణ్యం కూడగట్టుకుంటున్నాడు. ఓకే, ఇంకో వ్యక్తి ఏం చేస్తున్నాడు? 2 గంటల సేపు చాంటింగ్ చేస్తున్నాడు. ఆయన కూడా పని చేస్తున్నాడు, కర్మ చేస్తున్నాడు. అదేంటి, దేని కిందకి వస్తుంది? అకర్మ. ఇంకొకతను ఏం చేస్తున్నాడు? టెంపుల్కి వెళ్ళి గంట సేపు విగ్రహారాధన చేస్తున్నాడు, అకర్మ. ఇంకొకతను ఏం చేస్తున్నాడు? 4 గంటలు వీధుల్లోకి వెళ్ళి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు, అకర్మ. ఇంకొకతను ఏం చేస్తున్నాడు? కీర్తన చేస్తున్నాడు, అకర్మ. డివోటీస్ ని పిలిచి వంట చేసి దేవుడికి ఆఫర్ చేసి అందరికీ భోజనం పెడుతున్నాడు, అకర్మ. ఇంకొకతను ఏం చేస్తున్నాడు? అందరినీ పిలిచాడు, మందు పెట్టాడు, మాంసాహారం పెట్టాడు, డాన్స్ పెట్టాడు, ఇవన్నీ పెట్టి అందరినీ ఎంటర్టైన్ చేసి పంపించాడు, వికర్మ. చెడు కర్మ చేస్తున్నాడు. ఇంకొకరు ఏం చేస్తున్నారు? అయ్యో వీళ్ళకి జాబ్ లేదు, వీళ్ళకి జాబ్ ఇప్పిద్దాము, వీళ్ళకి పిల్లలకు వివాహం కాలేదు, ఎవరైనా చూసి వివాహం చేద్దాము, ఇట్లా జాలి పడేసి వాళ్ళకి డబ్బు ఇవ్వడము, ఇట్లా చేస్తున్నారు అనుకోండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? పుణ్యకార్యం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు పుణ్యం సంపాదిస్తున్నారు. సో వీళ్ళందరూ పని చేస్తూ కర్మనే చేస్తున్నారు. ఒక కేటగిరీ కర్మకి, మంచి కర్మకి వెళ్తుంది, ఒక కేటగిరీ చెడు కర్మకి వెళ్తుంది, ఇంకొక కేటగిరీ అకర్మకి వెళ్తుంది. సో ఆ పని, ఏ పని అనేది దాన్ని బట్టి అది మంచి కర్మ, చెడు కర్మ, అకర్మ అనేది నిర్ధారణ అవుతుంది. ఇవన్నీ కూడా పనులే, ఇవన్నీ కూడా కర్మలే. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం ప్రభు. దండవత్ ప్రణామం మధుగోపాల్ ప్రభు. సారీ ప్రభు, మైక్ ఆన్ కాలేదు ప్రభు. పర్లేదు ప్రభు. సో ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉన్నాయా ఈ కర్మ, వికర్మ, అకర్మలో? నేను ఈ పని చేస్తున్నాను, ఇది దేని కిందికి వస్తుంది, అట్లాంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అందరు క్లియర్ గా ఉందా ఇది? అంత క్లియర్ గానే ఉంది ప్రభు. ఓకే, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది తెలిస్తే మనకి ఇంకా కృష్ణ చెప్పినట్టు మనకు ఏ కామ్యకర్మలు చేయని వాడే అవుతాం అన్నమాట మనం. 21వ శ్లోకం. ప్రభుజీ, హరే కృష్ణ. ప్రభుజీ, మీరు Yes. అన్నట్టు మనం ఇవి పాటిస్తే బాగుంటది, కానీ మనం ఇవి మర్చిపోతాం. నేను మర్చిపోతా ఉంటా ప్రభుజీ. మనం ఏదన్నా పని చేస్తే మళ్ళా పనికి ఫలితం ఇది మీరు ఇట్లా చేసి, ఇది ఇట్లా చేయడం ద్వారానే ఇట్లా జరిగింది అని అంటూ ఉంటారు ప్రభుజీ. కానీ అది కర్మ, అది మనం చేసిన తర్వాత అది లాభం వస్తుందో నష్టం వస్తుందో మనకు తెలియదు కదా ప్రభుజీ. Yes. అది మనకు తెలుస్తది. ఇది కర్మ మనం చేసినాం, దానికి ఫలితం మనం ఆశించొద్దు అని మనకు తెలుస్తుంది. కానీ ఎదుటి వాళ్ళు దాన్ని అర్థం చేసుకోరు ప్రభుజీ. వాళ్ళు అంటూ ఉంటారు, అంతే కదా ప్రభుజీ. సో వాళ్ళు అంటూ ఉంటే వాళ్ళు అర్థం చేసుకోకపోతే అది వాళ్ళ అకౌంట్, మన అకౌంట్ ఏం కాదు. ఓకే ప్రభుజీ. ఈ మన బ్యాంక్ బ్యాలెన్స్ లో మనం ఏ విధంగా అర్థం చేసుకున్నామో, మన బ్యాంక్ బ్యాలెన్స్, మనం పుణ్యం చేస్తే పుణ్యం పెరుగుతుంది, పాపం చేస్తే పాపం పెరుగుతుంది. మనం ఏ విధంగా చేస్తే ఆ విధంగా మన అకౌంట్ లో ఉంటుంది. వేరే వాళ్ళు మనల్ని తప్పు అర్థం చేసుకొని వాళ్ళు వేరే విధంగా అనుకుంటే అది వాళ్ళ అకౌంట్ లో చేరుతుంది. Yes, ప్రభుజీ. ఓకే, మీరు అడిగిన ప్రశ్న ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా పని చేస్తే ఇది మీ వల్ల ఇది జరిగింది, మాకు మీ వల్ల నాకు ఈ లాస్ వచ్చేసింది అని నిర్ధారణ చేస్తుంటాం చాలాసార్లు. అలా చేయకూడదు యాక్చువల్లీ. శ్రీమద్ భాగవతంలో ఒకసారి ఏమైందంటే, ఒక కథ చెప్తాను. పరీక్షిత్ మహారాజు వెళ్తూ ఉన్నాడు. ఆయన సివిల్ డ్రెస్ లో వెళ్తున్నాడు అనమాట. వెళ్తూ చూస్తున్నాడు అనమాట, రాజ్యంలో అందరూ సుభిక్షంగా ఉన్నారా, ఎవరికన్నా ఏమైనా కష్టాలు అవుతున్నాయా అని చెప్పి అలా వెళ్తూ 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 చూస్తే ఒక ఎద్దు కనబడుతుంది. ఆ ఎద్దు ఎలా ఉంది? 4 కాళ్ళలో 3 కాళ్ళు విరిచేశారు ఆల్రెడీ. ఒక్క కాలు మీద నిలబడింది. ప్లస్ బాడీ మొత్తం రక్త మరకలు, ఎవరో బాగా గాయాలు చేశారు, వణికిపోతూ ఉంది. సో పరీక్షిత్ మహారాజు ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట, ఎవరు నువ్వు, అసలు నిన్ను ఈ దుస్థితి చేసిన వాళ్ళు ఎవరు, నిన్ను ఇట్లా కొట్టిన వాళ్ళు ఎవరు, ఇట్లా రక్తం వస్తుంది, ఇన్ని దెబ్బలు కొట్టారు నిన్ను,
ఇంత దీన స్థితిలో ఉన్నావు, నువ్వెవరు చేశారు ఇలా అడుగుతారనమాట. అప్పుడు ఆ ఎద్దు ఇలా ఆన్సర్ చెప్తుంది అనమాట. మీమాంసకాస్, కర్మ మీమాంసకాస్. మన పూర్వజన్మలో ఏదన్నా పాపం చేసుకుంటే అది ఈ జన్మలో ఈ విధంగా వస్తుంది అని మీమాంసకాస్ అంటారు. లోకాయతాస్, లోకాయతాస్ ఏమంటారు? ఇదంతా మన యొక్క తలరాత, అట్లా ఆ టైప్. ఇంకా కొందరేంటి, దైవ నిర్ణయం, ఇది దైవం ద్వారా ఇలా జరుగుతుందని కొందరు చెప్తారు. వైష్ణవులు ఏమంటారంట, ఎలా చూసినా ఇది నిర్ధారణ చేయలేము, నాకు ఈ కష్టం ఎందుకు వస్తుంది అనేది నిర్ధారణ మనం చేయలేము. ఇన్ని ఆన్సర్స్ చెప్తాడనమాట. చెప్పగానే పరీక్షిత్ మహారాజ్ ఆల్రెడీ చాలా తెలివి కల్లవాడు, ఆయన అన్ని ధర్మం అన్ని తెలుసుకున్నాడు. ఓ, నువ్వు ధర్మ, యాక్చువల్లీ నువ్వు ధర్మకు ప్రతీకవు. అంటే కలియుగంలో ధర్మం యొక్క పరిస్థితి అలా అయిపోయిందనమాట. ఒక ఎద్దు రూపంలో వస్తుంది ధర్మం. ఆ ధర్మం ఎలా ఉందంట, నాలుగు నాలుగు కాళ్ళలో నిలబడట్లేదు, నాలుగు పాదాల్లో లేదు, ఓన్లీ ఒక్క పాదం మీద నిలబడిపోయింది. సో మిగతా మూడు కాళ్ళు విరిచేశారు ధర్మాన్ని. ఉమ్. సో అట్లా విరిచేసి ఒక కాలు మీదనే ఉంది. తర్వాత ఇప్పుడు సత్యయుగంలో నాలుగు కాళ్ళ మీద నిలబడి ఉంటుంది ధర్మం. తర్వాత త్రేతాయుగంలో ఒక కాలు వెళ్ళిపోతుంది, ద్వాపర యుగంలో రెండో కాలు, అట్లా కలియుగంలో మూడు కాలు వెళ్ళిపోతాయి, ఒకటే కాలు మిగులుతుంది. సో అట్లా ఆ నాలుగు పాదాలు కూడా, ఒకటి ట్రూత్, సత్యానికి చిహ్నం, రెండో దానికి క్లెన్లీనెస్, దానికి చిహ్నం. ఆ, అట్లా నాలుగు కాళ్ళకు నాలుగు చిహ్నాలు ఉన్నాయి. సో అట్లా ఈ మూడు పోతున్నాయి అన్నమాట కలియుగంలో. ప్లస్ ఇవన్నీ సమరైజ్ చేసే వరకు నువ్వు ధర్మ ప్రతీకవు, నువ్వు ధర్మాని అంటే అవును నేను ధర్మాని అని చెప్తాడనమాట. సో అప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటి దాని ప్రకారం, మనకు ఇప్పుడు జరిగే కష్టాలు ఎవరన్నా మనం బ్లేమ్ చేస్తున్నారనుకోండి, ఇప్పుడు నీ వల్లే నాకు ఈ కష్టం అవుతుంది అని మనం ఎవరిని బ్లేమ్ చేయకూడదు. వాళ్ళ వల్ల అయినా సరే, వాళ్ళు డైరెక్ట్ వచ్చి మనల్ని బాధ పెట్టినా సరే, వాళ్ళ ద్వారా అవుతుంది ఆ ప్రాబ్లం మనకి, వాళ్ళు నిజమైన కారణం కాదు. సో అట్లా మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఏ వ్యక్తిని కూడా దూషణ చేయలేం, ఏ వ్యక్తిని కూడా దోషిగా నిలబెట్టలేం, ఏ వ్యక్తిని కూడా మనము దాన్ని ఏమంటారు, ఒక వ్యతిరేకిలాగా, మన యొక్క శత్రువులాగా భావించలేమన్నమాట. ఎప్పుడైతే ఈ ధర్మ యొక్క అంతరార్థం మనకు అర్థమైపోతే, మనకు జరిగే బాధల యొక్క విషయం ఏంటి, పూర్వజన్మలో నేను ఎంతమందికి ఏ బాధలు చేశానో ఇప్పుడు వీళ్ళ ద్వారా ఈ ప్రాబ్లం నాకు వస్తుంది అనుకోవాలి మనం. ఎవరైనా బీద స్థితిలో ఉంటే, పూర్వజన్మలో నేను సరైన పుణ్యం చేయలేదు కాబట్టి ఇప్పుడు నా దగ్గర ధనమంతా లేదు, బీద స్థితిలో ఉన్నాను. ఎవరన్నా తిండి లేక ఉన్నారనుకోండి, పూర్వజన్మలో నేను ఎవరికి ఆ, ఏది సహాయం చేయలేదు, ఫుడ్ పెట్టలేదు ఎవరికి, అందుకని నాకు ఈ పరిస్థితి అవుతుంది. సో అట్లా ఎవరన్నా వచ్చేసి మనల్ని గట్టిగా తిట్టారనుకోండి, ఆ తిట్టిన వ్యక్తి ప్రాబ్లం కాదు, అతని ద్వారా వస్తుంది మనకి ఇది. ఆయన ఓన్లీ ఒక పోస్ట్ మ్యాన్ లాగా వచ్చి అలా తిట్టి వెళ్ళాడు అనమాట, ఇంకొక రోజు కొట్టి వెళ్తున్నారు. సో యాక్చువల్లీ మనం ఎవరిని కూడా బ్లేమ్ చేయొద్దు. నువ్వు చేయబట్టి నాకు ఈ కారణం, నా లైఫ్ చెడిపోవడానికి కారణం నువ్వు. చాలా మంది పిల్లలు ఏం చేస్తారు, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే తల్లిదండ్రులను బ్లేమ్ చేస్తారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు, నేను ఇంత చదివించాను, నేను ఇంత పెట్టాను, నువ్వు మూర్ఖుడిలాగా తయారయ్యావు, వాళ్ళని బ్లేమ్ చేస్తారు. వీళ్ళు వాళ్ళని బ్లేమ్ చేస్తారు. భర్త ఏమంటున్నాడు, భార్య నీ వల్లనే నాకు అన్ని ప్రాబ్లమ్స్, భార్య ఏమంటుంది, నిన్ను కట్టుకున్నాకనే నాకు అన్ని ప్రాబ్లమ్స్. సో ఇట్లా డైరెక్ట్ ఒకరి మీద ఒకరు, ఒకరి మీద ఒకరు, లేకపోతే నేబర్స్, ఇంటి పక్క వాళ్ళ మీద కొందరు, భర్త మీద కొందరు, భార్య మీద కొందరు, పిల్లల మీద కొందరు, తల్లిదండ్రుల మీద కొందరు, ఇట్లా రకరకాలుగా. లేదా ఎవరైనా ఒక బయటి వ్యక్తి వచ్చేసి మనల్ని ప్రాబ్లం చేస్తే వాళ్ళను. అట్లా మనం ఎప్పుడైతే నీవు చేయబట్టి నాకు ఈ ప్రాబ్లమ్స్ అవుతుంది అని ఎప్పుడైతే మనం అంటామో, అప్పుడు వాళ్ళు చేసిన పాపం మనకు వస్తుంది. సో అందుకే మనకు ఎటువంటి ప్రాబ్లం, ఎటువంటి స్థితి జరిగినా కూడా మనం ఎవరిని బ్లేమ్ చేయకూడదు. అక్కడ ఎవ్వరు దీనికి కారణం అని చెప్పకూడదు. సో అప్పుడు పరీక్షిత్ మహారాజ్కి అర్థమవుతుంది, ఓ ఇతను ధర్మ అని చెప్పేసి. సో ఇదంతా ధర్మం యొక్క రహస్యాలు. అందుకే
మన లైఫ్లో సుఖాలు వచ్చినా సరే, దుఃఖం వచ్చినా సరే వీళ్ళు కారణం అని మాత్రం చెప్పలేము, చెప్పకూడదు. ఒకవేళ అలా నిర్ధారణ చేస్తే ఏమవుతుంది, వాళ్ళు చేసిన పాపం మనకు వచ్చేస్తుంది కొంత. సో కాబట్టి మనకు డైరెక్ట్గా కనపడినా సరే, వాళ్ళ ద్వారా ప్రాబ్లం అవుతున్నా సరే, మన కేర్ మనం తీసుకోవాలి. అట్లా అని చెప్పేసి అక్కడే ఉండి భరించాలని చెప్పట్లేదు నేను. మనం అక్కడి నుంచి ఎస్కేప్ కావడానికి ఏ మార్గాలు ఉన్నాయో అవన్నీ చేయాలి. ఇంకా పదే పదే ప్రాబ్లమ్స్ అవుతుంటే మనం సాల్వ్ చేసుకోవాలి. ప్రాబ్లం సాల్వ్ చేయొద్దు అంటలేను నేను. కానీ వీళ్ళ వల్ల నా యొక్క లైఫ్ ఇలా అయిపోయింది అని ఎవరిని బ్లేమ్ చేయకూడదు మనం. సో అది ఇంపార్టెంట్ విషయం. ఓకేనా మాతాజీ, సరితా మాతాజీ? ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ, చాలా చక్కగా అర్థమైంది. కానీ మనిషికి ప్రథమ గుణమే అది ప్రభుజీ. మనకి ఏమొచ్చినా కూడా మొదలు మనము మా నాన్నగారు చెప్పేవారు, కాలుకు రాయి తగిలినా కూడాను మనం చూడకుండా నడవలేదు అని అనుకోమంట. ఎవడు పెట్టాడో ఈ రాయిని తీసుకొచ్చి ఇక్కడ, బుద్ధి లేని వాడు ఇక్కడ పెడితే తగలదా అని అంటామంట. మనకు ఎవరైనా మనం బాగా మంచి చేసామనుకోండి, మనమే ఇది నా వల్లే అయింది అంటారు. అవును ప్రభు. చెడు జరిగింది అనుకో, ఎవరో బ్లేమ్ చేస్తారు, ఎవరో ఏం వల్లనే మనకి కష్టాలు వచ్చింది అని అనుకుంటాం ప్రభు. రైట్. సో అందుకే మనము మనకి ఏది మంచి అయినా సరే దానికి మనము దాని యొక్క క్రెడిట్ మనం తీసుకోకూడదు. ఏది చెడు జరిగినా సరే ఎవరిని మనం బ్లేమ్ చేయకూడదు, ఎవరిని వేలెత్తి చూపకూడదు. అట్లా ఉంటే మన భక్తి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. ప్రహ్లాద్ మహారాజ్ కూడా అంతే అనమాట. హిరణ్యకశిపు ఎన్ని విధాలుగా ట్రై చేస్తున్నాడు చంపడానికి, అయినా అంటలేడు నువ్వు నన్ను కష్టపెడుతున్నావు నాన్నగారు అని చెప్పట్లేదు. తర్వాత అసలు నీకు ఇంత ధైర్యము ఇవన్నీ నీకు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు నువ్వు ఎట్లా మాట్లాడగలుగుతున్నావు అంటే, నీకెక్కడి నుంచి నీ శక్తి వచ్చిందో నాకు అక్కడి నుంచే వచ్చింది, మన ఇద్దరికి శక్తి అంతా కృష్ణ నుంచే వస్తుంది అని. ఎప్పుడైతే ఆ విష్ణు కృష్ణ అని చెప్తున్నాడో ఆయనకి ఇంకా కోపం వస్తుంది అనమాట. సరే, ఆయన కోపం వచ్చినా పర్వాలేదు, ఈయన చెప్పేది ఈయన చెప్తున్నాడు అనమాట. సో ఆయన చావును గెలవాలని చెప్పేసి 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఈయన ఏం చేశాడు? ఏ తపస్సు చేయలేదు, అసలు చావును గెలవాలని కూడా అనుకోవట్లేదు. కానీ ఈయనెవరు చంపలేకపోతున్నారు. సో మారే కృష్ణ రాకేకి, రాకే కృష్ణ మారేకి. ఒకవేళ కృష్ణ ఎవరినన్నా సంహరించాలని ఆ నిర్ణయం తీసుకుంటే ఇంకా వాళ్ళని ఎవ్వరూ రక్షించలేరు. ఎవరైనా కృష్ణాని నేను ఇతన్ని రక్షిస్తాను అని కృష్ణ డిసైడ్ అయిపోతే ఇంకా వాళ్ళని ఎవ్వరూ ఏం చేయలేరు. సో మనకు వచ్చే లైఫ్లో వచ్చే కష్టాలు సుఖాలు మనం ఇలా చూడాలన్నమాట. ఒకవేళ కృష్ణకి ఇది అనుమతి ఇస్తున్నాడు అనుకో ఇలా జరగాలని చెప్పేసి, మధ్యలో నేనెవరిని? అది ఎలాగో జరిగిపోతుంది. సో దాంట్లో మనం ఎక్కువగా ఈ రిజల్ట్ ఏమవుతుంది, పని ఏమవుతుంది, ఇది సక్సెస్ అవుతుందా, ఇది ఫెయిల్ అవుతుందా, నేను ఈ పని చేస్తున్నాను, నేను ఇంత కష్టపడుతున్నాను, ఇట్లా ఎక్కువగా టెన్షన్ పడకుండా సంతృప్తిగా ఉండాలి ఎల్లప్పుడూ. అది ఈ శ్లోకాలలో చెప్తున్నారు మనకి. ఓకే, సో గోపాల్ రెడ్డి ప్రభు, వరజాక్షి మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాం. 21. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వా పరిగ్రహ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. మాతాజీ చదువుతారా? అట్టి అవగాహనము కలిగిన మనుజుడు నియమిత మనోబుద్ధులచే తనకున్న వానిపై స్వామ్య భావను విడిచి కేవలం జీవనావరములకే కొరకి ధర్మనురరించును. ఈ విధముగా వర్తించుచు అతడు పాప ఫలములచే ప్రభావితుడు కాకుండును. థ్యాంక్ యూ మాతాజీ. Such a man of understanding acts with mind and intelligence perfectly controlled,
gives up all sense of proprietorship over his possessions, and acts only for the bare necessities of life. Thus working, he is not affected by sinful reactions. ఇటువంటి కర్మ అవగాహన అంటే మనము కర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, మనకు జరిగిన బాధలకు ఎవరు బాధ్యులు కాదని చెప్పట్లేదు ఇక్కడ. ప్లస్ మనకు ఏం జరిగినా, మనకి ఏ సుఖం వచ్చినా కష్టం వచ్చినా అది పూర్వజన్మ ఫలితమే ఈ విధంగా వస్తుంది అని ఇట్లా ఎవరైతే ఇట్టి అవగాహన కలిగి ఉన్న మనుజుడు, ఎవరైతే ఇటువంటి అవగాహన ఉన్నవాళ్ళు నియమిత మనోబుద్ధులచే తనకున్న దానిపై స్వామ్య భావన విడిచి, అంటే వాళ్ళకున్న వస్తువులు, వాళ్ళకున్న పిల్లలు, వాళ్ళకున్న భర్త, భార్య, ఇల్లు, ఇవన్నిటి మీద కూడా స్వామి భావాన్ని విడిచిపెడుతున్నారు. స్వామి భావం విడిచి, అంటే ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు, అది స్వామి భావం. నేను వీళ్ళని రక్షించాలి, నేను వీళ్ళకు జాబ్స్ ఇప్పించాలి, నేను వీళ్ళకు బట్టలు పెట్టాలి, నేను వీళ్ళని చూసుకోవాలి, నా వల్ల వీళ్ళు బతుకుతున్నారు, నా వల్ల ఈ సంస్థ నడుస్తుంది, నేను ఇంజనీర్ కాబట్టి నా యొక్క తెలివితేటలు బట్టి ఇది పెరుగుతుంది, ఇది ఇలా జరుగుతుంది, ప్లస్ నా యొక్క స్కీమ్స్, నా యొక్క తెలివితేటలతో ఇంత ఆస్తి సంపాదించాను, నాది, నేను, స్వామి భావం. నా పిల్లల్ని నేను రక్షిస్తున్నాను, చిన్నప్పుడు ఎన్నో కష్టాలు వచ్చాయి తెలుసా మీకు, కానీ నేను మిమ్మల్ని నేను జాగ్రత్తగా కాపాడాను. చిన్నప్పుడు నువ్వు ఒక డేంజర్లోకి వెళ్తున్నావు, అప్పుడు నేను పట్టుకున్నాను నిన్ను, నేను కాపాడాను. చిన్నప్పుడు నీకు ప్రాబ్లమ్స్ అయితే నేను వెళ్ళి హాస్పిటల్లో చేర్పించాను. స్వామి భావం. తల్లిదండ్రులకైనా సరే స్వామి భావం ఉండకూడదు. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇట్టి అవగాహన కలిగిన మనుజుడు నియమిత మనోబుద్ధులచే తనకున్న వారిపై స్వామి భావమును విడిచి కేవలం జీవన అవసరముల కొరకే కర్మ నొరరించుచు ఆ విధముగా వర్తించుచు అతడు పాప ఫలములచే ప్రభావితం కాకుండును. సో ఎవరైతే స్వామి భావాన్ని వదిలిపెట్టేసి జీవిత అవసరాల కొరకే, కేవలం జీవిత అవసరాల కొరకే కర్మ చేస్తున్నాడో, ఎవరైతే ఆ విధంగా వర్తించుచు అతడు పాప ఫలములచే ప్రభావితం కాకుండును. అలా గనక చేస్తే పాప ఫలాల నుంచి ప్రభావితం కామన్నమాట. సో మనం ఎలా చూసుకోవాలి, మెయిన్లీ బేర్ నెసెసిటీస్. మనకు కావాల్సింది ఏంటి, ఆహారం. మనం బ్రతికి ఉండడానికి ఎంతో ఆహారం కావాలి, రైట్? ఆహారం సింపుల్ గా దొరుకుతుంది మీకు, ఏదో రైస్, చపాతీ, ఏదో ఒక సబ్జీ లేదా పప్పు ఈజీగానే దొరుకుతుంది, రైట్? సో దానికి మీకు పెద్ద ఇల్లు కావాల్సిన అవసరం లేదు. ఆహారం తినడానికి 100 దుస్తులు 100 సెట్స్ ఆఫ్ శారీస్, జతల బట్టలు అవసరం లేదు, నగలు అవసరం లేదు. ఏదో నిత్య అవసరానికి ఏది అవసరం, మనం తినడానికి, అరడానికి ఏం అవసరం అది చేసుకోవాలి, అంతే. అలా చేసి స్వామి భావాన్ని వదిలిపెట్టాలి. ఈ స్వామి భావం అనేది చాలా కష్టం, ఇది వదిలిపెట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఎవరికన్నా నేను ఇప్పుడు భగవద్గీత రండి, క్లాస్కి రండి అంటే, ఓ ఇదంతా మాకు తెలుసు, నేను చిన్నప్పుడు అంతా తెలుసుకున్నాను. ఎస్, మరి పాటిస్తున్నావా? లేదు, పాటించట్లేదు. వాళ్ళు ఏమంటారు, అలా కాదు, మాకు అన్నీ తెలుసు, రైట్? ఎవరికన్నా భాగవతం విందామని, ఓ ఇది చిన్నప్పటి నుంచి నేను భాగవతంలోనే పెరిగాను, రైట్? కానీ భాగవతం మాత్రం తీసుకోవట్లేదు, రైట్? సో మరి వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయి, అన్ని స్వామి భావంతోనే చేస్తున్నారు, నా తెలివితేటలతో నేను చేస్తున్నాను అన్ని. సో టు ద డిగ్రీ వీఆర్ అటాచ్డ్, మనం ఎన్ని డిగ్రీల స్వామి భావం ఉంటుందో అన్ని డిగ్రీల బాధ అవుతుంది మనం చెప్పినట్టు నడకపోతే. అక్కడ ఇప్పుడు స్వామి భావం ఉందనుకో ఎవరికన్నా, ప్రొప్రైటర్షిప్. స్వామి భావం అంటే ప్రొప్రైటర్షిప్. నేను ఈ కిచెన్కి నేను వంట, ఈ ఇంటికి నేను యజమాని, నేను చెప్పినట్టు వినాలి అందరూ. ఎవరైతే అట్లా అనుకుంటారో, ఎవరు ఎంతగా వినరో వాళ్ళంత బాధపడిపోతూ ఉంటారు, వాళ్ళు బాధకు గురి అవుతుంటారు. సో సెన్స్ ఆఫ్ ప్రొప్రైటర్షిప్, స్వామి భావం అందరిలో ఉంటుంది. చిన్న తరహా నుంచి మొదలు పెడితే మధ్య తరహా, పెద్ద తరహా, ఎటువంటి ఫ్యామిలీలో, ఎటువంటి ధనుల్లో అయినా సరే, బీద స్థితిలో ఉన్నారు సరే, ఎవరైనా సరే, నేను అన్నని, నేను చెప్పినట్టు మిగతా వాళ్ళు వినాలి, అది స్వామి భావం. సో అట్లా అన్నమాట. సో నేను భర్తని, నేను చెప్పినట్టు వినాలి, నేను భార్యని, నేను చెప్పినట్టు వినాలి, అట్లా ఇదంతా స్వామి భావం. సో
ఇక్కడ ఏం చెప్తున్నారు? స్వామి భావాన్ని వదిలేసి కేవలం జీవిత అవసరముల కొరకే మనం కర్మ చేస్తూ ఆ విధంగా మనం ప్రవర్తిస్తే అతడు పాప ఫలములతో ప్రభావితం కాకుండును. నెక్స్ట్ శ్లోక చాలా ఇంపార్టెంట్. మెమరైజ్ చేసుకోవాలనుకుంటే ఎవరైనా ఇది మెమరైజ్ చేసుకోండి. ఓకే, విజయ్ రఘునాథ్ ప్రభు మీరు చదువుతారా? లేదు ప్రభు. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక. యదృచ్ఛాలాభ సంతుష్టో దృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధావ్ చ సమః సిద్ధా వసిద్ధా చ కృత్వాపి న నిబధ్యతే. కృత్వాపి న నిబధ్యతే. Translation: He who is satisfied with gain which comes of its own accord, who is free from duality and does not envy, who is steady in both success and failure, he is never entangled, although performing actions. చదవండి ప్రభు. దానంతటా అదే వచ్చిన లాభంతో సంతృప్తి చెందేవాడు, ద్వంద్వాల నుండి విడివడినవాడు, అసూయ లేనివాడు, జయాపజయాలలో స్థిరునుగా ఉండేవాడు, కర్మలు చేస్తున్నప్పటికీ ఏనాడు బద్ధుడు కాడు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. యదృచ్ఛా లాభ సంతుష్టో, మనకి ఈజీగా తనంతట తానే ఏదైనా వస్తుంది అనుకోండి, దాంతో మనం సంతుష్టంగా ఉండాలి. ఇప్పుడు మన లైఫ్లో మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే కొందరికి ఈజీగా వచ్చేస్తాయి కొన్ని. యదృచ్ఛా లాభ సంతుష్ట, ఏ లాభం అనేది, ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లో ఏమైనా పెట్టామనుకోండి, దాంట్లో లాభాలు ఏదైనా ఆటోమేటిక్గా దానంతట అదే వస్తుంది అనుకోండి, దాంతో తృప్తిగా ఉండాలి. మనం ఉద్యోగం చేస్తున్నాం, వాళ్ళు రేజ్ ఇచ్చారు, దాంతో మనం సంతృప్తిగా ఉండాలి. తనంతట దానుగా ఏదైతే వస్తుందో ఆ లాభాలతో సంతుష్టంగా ఉండాలి. యాదృచ్ఛకముగా లభించిన దానితో సంతుష్టుడు అగువాడు ద్వంద్వాతీతుడు. ద్వంద్వాలంటే ఏంటి? లాభము నష్టము, చలి వేడి, నిజము అబద్ధము, కష్టము సుఖము, ఇవన్నీ ద్వంద్వాలు అంటే ఆపోజిట్స్. ఆరోగ్యము అనారోగ్యం. ద్వంద్వాతీతుడు అంటే లాభం వచ్చినా సరే నష్టం వచ్చినా సరే, ఆరోగ్యంగా ఉన్నా సరే అనారోగ్యంగా ఉన్నా సరే, సుఖంగా ఉన్నా సరే దుఃఖంగా ఉన్నా సరే, ఒకే రీతిగా ద్వంద్వాతీతుడు. ఈ ద్వంద్వాల నుంచి బయటపడినవాడు, అసూయ లేనివాడు. ఇది అందరికీ తెలుసు, ఎవరి మీద అసూయ లేకుండా. జయాపజయముల యందు స్థిరుడై ఉండేటివాడు. జయం వచ్చినా సరే అపజయం వచ్చినా స్థిరంగా ఉండేవాళ్ళు. జయం వచ్చినప్పుడు చాలా ఓకే, నార్మల్గానే ఉండవచ్చు, కానీ అపజయం వచ్చినప్పుడు చాలా కృంగిపోతారు చాలామంది. అట్లా కాకుండా జయాపజయాల యందు స్థిరుడై ఉండువాడు అగు మనుజుడు కర్మలు ఒనరించుచున్నను ఎన్నడును బంధితుడు కాడు. సో ఇట్లా ఎవరైతే ఉంటారో, యాదృచ్ఛికంగా తన లాభం తానుగానే వస్తుంటే దానితో సంతుష్టమై ద్వంద్వాల నుంచి అతీతంగా అయిపోయి అసూయ లేకుండా జయాపజయాల యందు స్థిరంగా ఉండి, ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్ని కర్మలు చేసినా సరే బందీ కాడనమాట. అంటే కర్మ ద్వారా బందీ కాడు. ఓకే, ఇంకొక శ్లోకం చదువుదాం. జ్యోతిరూప కమలా మాతాజీ చదువుతారు. ప్రభుజీ 23. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః
యజ్ఞాయాచరత కర్మ యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. సమగ్రం ప్రవిలీయతే. Translation: The work of a man who is unattached to the modes of material nature and who is fully situated in transcendental knowledge merges entirely into transcendence. చదవండి. ప్రభు. ప్రకృతి గుణాల పట్ల సంగత్వం లేనివాడు, దివ్య జ్ఞానంలో పూర్తిగా నెలకొన్నవాడు అయిన మనిషి యొక్క కర్మ పూర్తిగా జ్ఞానములోనే లీనమవుతుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రకృతి త్రిగుణముల యందు. ప్రకృతి త్రిగుణములు అంటే ఏంటి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఇవి త్రిగుణాలు. ఈ యొక్క ప్రకృతి త్రిగుణాల యందు అసంగుడై అంటే అసంగత్వం, డిటాచ్మెంట్, అటాచ్మెంట్ లేకుండా, ఈ ప్రకృతి త్రిగుణాలతో అటాచ్మెంట్ లేకుండా ఎవరైతే వ్యవహరిస్తున్నారో వాళ్ళు అసంగుడు అంటారు. ప్రకృతి త్రిగుణాల ఎడ అసంగుడై దివ్య జ్ఞానమునందు సంపూర్ణంగా స్థితుడైన, అంటే దివ్య జ్ఞానం అంటే ఇప్పుడు మనం చదువుకున్న ఈ శ్లోకాలన్నీ, ఇదంతా దివ్య జ్ఞానం. దీంట్లో ఎవరైతే స్థితంగా ఉంటారో మనుజుడు సర్వకర్మలు దివ్యత్వమునందే పూర్తిగా లీనమగును. వాళ్ళు చేసే ఏ పనైనా సరే దివ్యత్వంలోనే ఉంటాయంట. అది చెప్తున్నారు ఇక్కడ. ఓకే, ఇంకో శ్లోకం చదువుదాం. యాక్చువల్లీ ఇది కూడా ఇంపార్టెంట్ శ్లోకం. ఎవరైనా మెమరైజ్ చేసుకోవాలనుకుంటే ఈ శ్లోకం కూడా మెమరైజ్ చేసుకోవచ్చు. ఓకే, అశోక్ ప్రభు మీరు చదువుతారా? ప్రభు. ఓకే, 24. బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మార్పణం బ్రహ్మహవేర్. అశోక్ ప్రభు డ్రాప్ అయినట్టున్నారు. ప్రభుజీ, అశోక్ ప్రభుకి చదవడం రాదన్నారు ప్రభుజీ. చదవనా ప్రభుజీ? వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం మాతాజీ. మహేష్ ఓకే. ప్రభు హరే కృష్ణ చదువుతాను. ఎస్ ప్రభు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మార్పణం బ్రహ్మహవేర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా బ్రహ్మకర్మ సమాధినా. Translation by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada ki jai. A person who is fully absorbed in a Krishna consciousness is sure to attain the spiritual kingdom because of his full contribution to the spiritual activities, in which the consummation is absolute and that which is offered is of the same spiritual nature. Thank you, Prabhu. Thank you, Prabhu. సో ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, కృష్ణ భక్తి రసభావన యందు సంపూర్ణంగా నిమగ్నుడైన మనుజుడు భగవద్ధామమును తప్పక పొంది తీరును. స్వీకరించునది మరియు అర్పించబడినది యను రెండును బ్రహ్మమే అయినటువంటి ఆధ్యాత్మిక కర్మల యందు అతడు తత్పరుడై యుండుటే అందులకు కారణం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎవరైతే కృష్ణ భక్తి రసభావన యందు సంపూర్ణంగా నిమగ్నులైన మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భగవద్ధామానికి తప్పగా పొంది తీరుతారంట, కంపల్సరీ. స్వీకరించినది మరియు అర్పించినది. ఏదైనా మనం స్వీకరించినా సరే, ఏదైనా అర్పించినా సరే, రెండు కూడా ఈ రెండును బ్రహ్మమే
అయినటువంటి ఆధ్యాత్మిక కర్మలు యందు అతడు తత్పరుడై వాళ్ళు చేసే ప్రతిదీ ఏది స్వీకరించినా సరే, ఏది అర్పించినా సరే అదంతా కూడా ఆధ్యాత్మిక కర్మలపైనే ఉంటుంది. బ్రహ్మమైనటువంటి ఆధ్యాత్మిక కర్మల యందు అతడు తత్పరుడై యుండుటే అందులకు కారణం. సో ఎవరైతే ఈ జ్ఞానాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటామో, ఏది కర్మ, ఏది వికర్మ, ఏది కర్మ, ప్లస్ అట్లా 100% కృష్ణ భగవానుని భక్తిరస భావనలో సంపూర్ణంగా నిమగ్నం అయిపోయి, వాళ్ళు ఏది స్వీకరించినా సరే, వాళ్ళు ఏది అర్పించినా సరే, ఆ రెండు కూడా ఆధ్యాత్మిక కర్మలే కాబట్టి అన్నీ బ్రహ్మమయ్యే ఉంటాయన్నమాట. అతడు వీటికి తత్పరుడై ఉండుటచే అందులకు కారణం అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే. సో ఈ యొక్క పర్పోర్ట్ చదవండి ఎవరన్నా. చదివి అక్కడ ఆపుదాం ఇక. విజయ మాతాజీ మీరు చదువుతారా? ఓకే. గౌరవప్రేమి మాలిని మాతాజీ. చదువుతా ప్రభు నేను. విజయ మాతాజీ చదవండి. భాష్యం. భాష చదవాలనా ప్రభు? ఎస్ మాతాజీ. బుక్ ఓపెన్ చేయలేదు ప్రభు. చిన్న బుక్ ఉంటే దాన్ని చూసుకుంటా మీ శ్లోకాలు వింటున్నాం ప్రభు. ఓకే. సో ఓకే మాతాజీ. అట్లయితే గౌరవప్రేమి మాలిని మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. 24 భాష్యము 24వ శ్లోకం. భాష్యము శ్రీల ప్రభుపాదుల వారిచే శ్రీల ప్రభుపాదికి జై. కృష్ణ భక్తి భావన యందలి కర్మలు ఏ విధముగా అంత్యమున మనుజుని ఆధ్యాత్మిక గమ్యమును చేర్చగలవో ఇచ్చట వివరింపబడినది. కృష్ణ భక్తి యందు పలు కార్యములు కలవు. అవన్నీయును రాబోవు శ్లోకములందు వివరింపబడినను ప్రస్తుతము మాత్రము కృష్ణ భక్తి భావన యందలి సిద్ధాంతము తెలుపబడినది. భౌతికత్వమున బద్ధుడైన బద్ధజీవి భౌతిక భావన యందే కర్మనునరించవలసి వచ్చినను ఏదియో ఒక విధముగా దాని నుండి అతడు ముక్తుడు కావలసి ఉన్నది. ఆ విధముగా బద్ధజీవుడు భౌతిక భావన నుండి ముక్తిని పొందు విధానమే కృష్ణ భక్తి రస భావనము. ఉదాహరణమునకు పాల పదార్థములను అధికముగా భుజించుట వలన కలిగిన అతిసార వ్యాధిచే బాధపడు రోగిని పాలకు సంబంధించినదే అయినా పెరుగును తినిపించుట ద్వారా బాగుపరిచినట్లు విషయ భావనలో రత్తుడైన బద్ధజీవుని భగవద్గీత యందు ఇచట తెలుపబడిన కృష్ణ భక్తి భావన ద్వారా బాగుపరచవచ్చును. ఈ పద్ధతే యజ్ఞము లేదా విష్ణు ప్రీత్యర్థమై ఉనరింపబడు కర్మగా తెలియబడుచున్నది. భౌతిక జగమునందలి కర్మలు ఎంత ఎక్కువగా విష్ణువు కొరకై కృష్ణ భక్తి భావన యందు నిర్వహింపబడునో అంత అధికముగా వాతావరణం ఆధ్యాత్మికంగా రూపొందగలదు. బ్రహ్మము అనగా ఆధ్యాత్మికమని భావము. శ్రీకృష్ణ భగవానుడే పరబ్రహ్మ. ఒక నిమిషం మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే ఎవరైనా బాగా పాల యొక్క స్వీట్స్ బాగా తిన్నారనుకోండి, కడుపు నొప్పిగా అలా ఉన్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి పెరుగు ఇస్తారు. పెరుగు ఇస్తే ఏమవుతుంది, అన్నం అరిగిపోతుంది అన్నమాట. సో అట్లా పాలు పెరుగు రెండు ఒక సైడ్ నుంచే వచ్చాయి కదా. ఈ పెరుగు ఎక్కడి నుంచి వస్తుంది, పాల నుంచి వస్తుంది. పాలు పెరుగు రెండు కూడా ఆవు నుంచే, గేదెల నుంచే వస్తున్నాయి. అట్లాగే ఈ భౌతిక ప్రపంచంలో రకరకాల పనులు చేస్తున్నాం. ఇక్కడ ఒక్కొక్కరికి రకరకాల ఇంట్రెస్ట్స్ ఉన్నాయి, ఒక్కొక్కరికి రకరకాల స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళు చేయగలిగే కెపాసిటీ ఉంది. సో వాటిని మనం ఏం చేయాలంటే ఆ పనులనే ఆధ్యాత్మిక పనులుగా మలచాలన్నమాట. మనం పనులు చేయకుండా ఉండలేము. ఆల్రెడీ మనం ఇక్కడికి వచ్చాము. కొందరికి ఏముంది, సపోజ్ ఎవరికన్నా కుండలు చేయడం ఇష్టం, ఆ పనిలో నైపుణ్యత ఉంది వాళ్ళకి. సో కుండలు చేస్తున్నారు, వాళ్ళకి ఆ నైపుణ్యం ఉంది. వాళ్ళు మామూలుగా కుండలు చేసి అమ్మేసి లాభం తీసుకొని రోజు తింటున్నారు అనుకోండి, బద్ధ జీవితంలో నడుపుతున్నారు. అదే కుండలు తీసుకెళ్ళి టెంపుల్లో ఇవ్వడము, అదే కుండలు తీసుకెళ్ళి కృష్ణ కాన్షియస్ యాక్టివిటీస్లో పూరి జగన్నాథ్లో వేలాది కోట్లాది కుండలు వండుతూ ఉంటారనమాట. సో అట్లా భగవంతుని ప్రసాదం వండడంలో ఉపయోగించడం మొదలు పెట్టారనుకోండి, సేమ్ పని సేమ్ కార్యం.
ఎవరైనా ఫోన్ తయారీ కంపెనీలో పనిచేస్తున్నారు, వాళ్ళు ఫోన్లు తయారు చేస్తున్నారు. ఇంతకుముందు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఫోన్లు తయారు చేస్తున్నారు, అమ్ముతున్నారు, దాని ద్వారా లాభం వస్తుంది, వాళ్ళకు ఉద్యోగము శాలరీ వస్తుంది, తద్వారా వాళ్ళు రకరకాలుగా ఉపయోగిస్తున్నారు ఆ యొక్క శాలరీని. తద్వారా ఏమవుతుంది, వాళ్ళు బద్ధ జీవితంలో ఉంటున్నారు. అదే పర్సన్ ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, అదే ఫోన్ కంపెనీలో పనిచేస్తూ ఫోన్లు తయారు చేస్తూ వచ్చిన శాలరీ, వచ్చిన లాభాన్ని టెంపుల్ యాక్టివిటీస్కి ఉపయోగించి, భక్తులతో ఉపయోగించి, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉపయోగించారనుకోండి, రెండు సేమే. వాళ్ళు బ్రహ్మం అంటే, బ్రహ్మం అనగా ఆధ్యాత్మిక భావం. మనము ఈ ప్రాపంచిక నుంచి ఆధ్యాత్మిక భావానికి మూవ్ కావాలన్నమాట. మనం చేసే ప్రతి పని, ఇంతకుముందు మనం తింటూ ఉన్నాం, ప్రతిరోజు మార్కెట్కి వెళ్తాం, కూరగాయలు కొనుక్కుంటాం, వస్తాం, తింటాం, వండుతాం, తింటాం. దేనికి? మన నాలుక రుచి కోసం. ఇప్పుడేం చేయాలి, మనము మార్కెట్కి వెళ్ళాలి, కూరగాయలు తేవాలి, కృష్ణ కోసం ఉండాలి, కృష్ణకు అర్పించాలి, ఆ తర్వాత మనం తినాలి. సో ఆ కార్యం ఏమైంది, ఇప్పుడు కృష్ణ కార్యం అయిపోయింది. ఆ కుండలు తయారు చేసేవాడు ఇంతకుముందు అమ్మేది, ఇప్పుడు కృష్ణ కార్యం చేశాడు. ఈ ఫోన్ తయారు చేసే పని ఇప్పుడు కృష్ణ కార్యం చేశాడు. అట్లా ప్రతి ఒక్కటి, స్వీట్స్ ఎక్కువ తిన్నా మళ్ళీ పెరుగు ఎలాగైతే అరుగుతుందో, ఏ పని మనకి ఏ నైపుణ్యత ఏది ఉన్నా సరే, దాన్ని మనం కృష్ణ భక్తి భావనలో మలిచినప్పుడు అది బ్రహ్మం అవుతుంది, అంటే ఆధ్యాత్మం అవుతుంది. ఎస్ మాతాజీ. శ్రీకృష్ణ భగవానుడే పరబ్రహ్మము. అతని దివ్య శరీర కాంతియే ఆధ్యాత్మిక తేజమైన బ్రహ్మజ్యోతిగా పిలువబడును. స్థితిని కలిగిన ప్రతిదియు ఆ బ్రహ్మజ్యోతి అందే నిలిచియుండును. కాని అట్టి జ్యోతి మాయచే లేక ఇంద్రియ భోగముచే కప్పబడినప్పుడు భౌతికమని తెలియబడును. అట్టి భౌతిక తెర కృష్ణ భక్తి భావనచే శీఘ్రమే తొలగబడుచున్నందున ఆ భావన యందు అర్పణము చేయబడునది. అట్టి అర్పణము స్వీకరించున్నది. అర్పణ విధానము, అర్పణము చేయువాడు, దాని ఫలములన్నీ బ్రహ్మమే, పరతత్వమే అయి ఉన్నవి. మాయచే ఆవరింపబడిన బ్రహ్మము భౌతికము కాగా, బ్రహ్మమునకు అనుసంధానము కావింపబడిన భౌతిక పదార్థము ఆధ్యాత్మిక గుణమును తిరిగి పొందును. మోహిత చైతన్యమును బ్రహ్మ భావనలోకి అనగా భగవద్భావనలోనికి మార్చుటయే కృష్ణ భక్తి భావన మార్గము. అట్టి కృష్ణ భక్తి భావనలో మనస్సు సంపూర్ణముగా మునిగి ఉన్న స్థితియే సమాధి అని పిలువబడును. అట్టి స్థితిలో ఒనరింపబడు సర్వము యజ్ఞమే ఎనబడును. కావున అటువంటి ఆధ్యాత్మిక చైతన్యావస్థ యందు అర్పించువాడు అర్పణము, స్వీకారము, కర్త, ఫలము లేదా అంతిమ లాభములన్నీయును పరబ్రహ్మముతో ఏకమగును. అది ఏ కృష్ణ భక్తి రస భావన విధానము. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏమంటున్నాడు, కావున అటువంటి ఆధ్యాత్మిక చైతన్యావస్థము యందు అర్పించువాడు అంటే, ఒక యజ్ఞం చేస్తున్నారనుకోండి, ఆ యజ్ఞం చేస్తే ఏముంటుంది, ఆ మంట ఉంటుంది, ఆ మంటల్లో మనం నెయ్యి అర్పిస్తూ ఉన్నాం అనమాట. తర్వాత అర్పణము, తర్వాత స్వీకారము, అది స్వీకరించడము, కర్త అది చేసేవాడు, ఫలము దాని యొక్క రిజల్ట్, ఇదంతా అంతిమ లాభం, ఆ యొక్క యజ్ఞం చేసిన దానికి లాభం వస్తుంది కదా, అది. ఇవన్నీ పరబ్రహ్మంతో ఏకమవుతున్నాయి ఇక్కడ, అంటే కృష్ణ భక్తి భావం. అలాగే మనం చేసే పని కూడా, మన శాలరీ తీసుకుంటున్నాము, ఆ శాలరీ తీసేసుకొని మనం ఏం చేస్తున్నాము, ఇల్లు కొనుక్కుంటున్నాము, పిల్లల్ని కృష్ణ భగవానుని భక్తిలో పెంచుతూ ఉన్నాము. మన ఇంటిని దేనికి ఉపయోగిస్తున్నాము, నలుగురిని పిలవడము, వాళ్ళకు సంకీర్తన చేయడం, వాళ్ళ ద్వారా చాంటింగ్ చేయడము, కీర్తన చేయడము, ప్రసాదం వండడము, ప్రసాదం పెట్టడము. సో శాలరీ వస్తుంది, ఇవన్నీ చేస్తున్నాము, మళ్ళీ పెడుతున్నాము. సో ఇదంతా మొత్తం మనం దీన్ని ఆధ్యాత్మికంగా మలిచేస్తున్నాం అనమాట. అప్పుడు నువ్వు కట్టే లోను, నువ్వు చేసే జాబు, నీకు వచ్చే శాలరీ, ఇవన్నీ కూడా బ్రహ్మార్పణం అయిపోతాయి, అన్నీ కూడా ఆధ్యాత్మికం అయిపోతాయి అనమాట. సో ఎప్పుడైతే డివోటీస్ వాళ్ళు చేసే పనులన్నీ కృష్ణ భగవానుని భక్తి యందు మలుస్తారనుకోండి, అప్పుడు వాళ్ళు చేసే ప్రతి కార్యం కూడా దైవ కార్యంగా మారిపోతుంది అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఆపుదాము. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే మనము మాతాజీ చార్ట్ చూడాలన్నారు. ఇప్పటి వరకు ఏమన్నా ప్రభుజీ ఒక్క ప్రశ్న మాతాజీ. ప్రభుజీ ఆధ్యాత్మిక గురువు అంటే ఎవరు? దానికి ఒక శ్లోకం
శ్లోకం కావాలి ప్రభుజీ భగవద్గీతలో. ఆధ్యాత్మిక గురువు అంటే మన మన స్పిరిచువల్ ఆధ్యాత్మిక నిజమైన గురువు ఎవరు? అది శ్లోకం. ఆధ్యాత్మిక గురువు. ఆధ్యాత్మిక గురువు అంటే ఆ, మనకి స్పిరిచువల్ మాస్టర్, మనకి దీక్ష ఇచ్చే గురువు ఆధ్యాత్మిక గురువు అంటారు అనమాట. ఓకే, దానికి మీకు రెఫరెన్స్ కావాలి, శ్లోకం చెప్తాను, ఒక్క నిమిషం. ఇది శ్రీమద్ భాగవతం 7వ స్కందం 15వ చాప్టర్ 22 నుంచి 29 శ్లోకాలు, ఎస్పెషల్లీ 25, 26 శ్లోకాలు గురువు గురించి చెప్పారనమాట. యస్య సాక్షాత్ భగవతి జ్ఞానదీపా ప్రదే గురౌ. గురువు అంటే సుప్రీం దేవాది దేవుడితో సమానం. బికాస్ హీ గివ్స్ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ ఫర్ వాళ్ళు ఈ భగవంతుని ఆధ్యాత్మిక నాలెడ్జ్ మనకి ఇస్తారు కాబట్టి అతను గురువు. సో అదొకటి. ఇంకో శ్లోకం చైతన్య చరితామృత మధ్యలీల 8వ చాప్టర్ 128వ శ్లోకం. కీబా విప్ర కీబాన్యాసి శూద్రకేన నాయా ఏ కృష్ణ తత్వవేత్త సే గురుహాయా. ఎవరైనా సరే, బ్రాహ్మణ అయినా సరే, సన్యాసి అయినా సరే, శూద్ర అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళు ఆధ్యాత్మిక గురువు కాగలుగుతారు ఎప్పుడు? వాళ్ళకి కృష్ణతత్వాన్ని తెలిస్తే. ఎవరికైతే కృష్ణతత్వం తెలుస్తుందో వాళ్ళు గురువు కాగలుగుతారు. ఇంకోటి ముండక ఉపనిషత్ 1.2.12 దీంట్లో చెప్తున్నారు, తద్విజ్ఞానార్థం సగురుం ఏవాభిగచ్చేత్ సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఇవన్నీ మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే వినమ్రతా భావంతో కట్టెలు పట్టుకొని ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళాలన్నమాట, వేదాలు నేర్చుకోవడం కోసం. ఎవరు వాళ్ళు? ఆధ్యాత్మిక గురువు అంటే ఎవరు? భగవంతుని యొక్క తత్వాన్ని చాలా మంచిగా చక్కగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఆధ్యాత్మిక గురువు. ఓకే మాతాజీ, 3 రిఫరెన్సెస్ ఇచ్చాము ఇప్పుడు. ఓకేనా ప్రభుజీ? మనం దినము దీపం పెట్టిన తర్వాత కూడా చెప్పుకుంటాం, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చెప్తాం కదా ప్రభు. అది కూడా గురువుకి భగవంతుడిలాగే అని పోల్చినట్టే అవుతుంది కదా ప్రభుజీ. ఆ శ్లోకంలో కూడా మన గురువుని స్తుతిస్తున్నాము. గురు బ్రహ్మ, గురువే బ్రహ్మ, గురువే గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ మహేశ్వరుడు అని చెప్పి స్తుతిస్తున్నాము. ప్లస్ మనము ఈ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు కూడా ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్ ఉన్మీలితం యేన తస్మై తస్మై శ్రీ గురువే నమః. సో అంటే ఎవరు గురువు? ఏంటి? మనకి చక్షురున్మీలితం, మనకు కళ్ళద్దాల్లాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడైతే మనకు కనపడదో దాన్ని మనకు కనపడేటట్టు ఇచ్చే వాళ్ళు గురువు అనమాట. అంటే మనకి ఈ దేవుడు అంటే ఎవరు, కృష్ణ అంటే ఎవరు, దానిని మనకు చూపించే జ్ఞాన చక్షు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఆ గురువు. ఆ గురువుకు నేను దండవత్ ప్రణామం చేస్తున్నాను అట్లా. సో ఎస్, ఇవన్నీ గురువుని. సో ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి మాతాజీ, కానీ ఇప్పుడు నేను మీకు 4 రెఫరెన్సెస్ వచ్చాయి. ఓకేనా సరితా మాతాజీ? ఓకే, ఇప్పుడు మాతాజీ మీరు అన్నట్టు అజ్ఞాతిమిరాంధస్య అది అది పర్ఫెక్ట్ అవుతుంది కదా ప్రభుజీ? ఎస్ మాతాజీ, అది కూడా వర్క్ అవుతాయి. ఇప్పుడు నేను 4 శ్లోకాలు చెప్పాను కదా, 4 రిఫరెన్సెస్, ఆ 4 కూడా పనిచేస్తాయి. ఓకే ప్రభుజీ. అంటే అవి నా దగ్గర బుక్స్ లేవు ప్రభుజీ, ఇదైతే మనకి రచనమాలికలో ఉంది కాబట్టి
ఇది ఒక ఎగ్జామ్ లా ఒక క్వశ్చన్ ప్రభుజీ, అందుకే నేను వివరంగా తెలుసుకుందామని. ప్రభుజీ థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. గోలోక చాట్. ఓకే, జ్యోతి రూప కమల మాతాజీ, ఇది గోలోక చాట్. మీకు అంటే ఈ చార్ట్ మొత్తమా, లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ దీంట్లో ఏదైనా స్పెసిఫిక్ గా తెలుసుకోవాలని ఉందా మీకు? ప్రభుజీ కింద అనంత శేషు ఉన్నారు, గర్భోదక ఓషియన్ అవి ఉన్నాయి కదా ప్రభుజీ, అట్లా కొంచెం చెప్పండి ప్రభుజీ. ఎస్. సో బేసికల్లీ మనం పైనుంచి కిందికి వద్దాము, తద్వారా మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ప్రభుజీ ఇది మీకు అందరికి కనిపిస్తుందా ఫోన్లో? కనిపిస్తుంది ప్రభుజీ. ఎస్. సో ఇది పైనుంచి వద్దాం మనం. ఇది ఏంటి? గోలోక బృందావన్, భగవంతుని యొక్క ధామం అన్నమాట. ఓకే, ఈ భగవంతుని యొక్క ధామము, దానికంటే కింద ఏముంది? మథుర ఉంది. గోలోక బృందావన్ కింద మథుర, మథుర కింద జగన్నాథ్పురి, దానికంటే కింద ద్వారక, ఓకే, దానికంటే కింద అయోధ్య, ఓకే, అలా ఇంకా వస్తూ వస్తూ ఉంటే వైకుంఠ. ఇదంతా వైకుంఠ. సో ఇక్కడ వైకుంఠలో మీరు చూస్తే శ్రీ ప్రద్యుమ్న, తర్వాత నరసింహదేవి, అనిరుద్ధ, ఇట్లా వాసుదేవ, సంకర్షణ, మత్స్య, అన్ని రకరకాల వైకుంఠ అవతారాలన్నీ ఇక్కడ ఉంటాయి. ఒక్కొక్క లోకం ఉంటుంది. సో అట్లా మన కిందికి వస్తే, వైకుంఠ నుంచి కిందికి వస్తే ఇదంతా విరజా రివర్, విరజా నది, దానిపైన బ్రహ్మజ్యోతి. సో ఈ రెండింటి మధ్యలో ఉండేది వైకుంఠ లోకాలకి, మన ప్రపంచిక లోకాలకి మధ్యలో ఉండేది బ్రహ్మజ్యోతి. ఆ బ్రహ్మజ్యోతి కంటే కింద సదాశివ, సదాశివ ప్లస్ మహాకాలధామ. మహాకాల శివుడు వేరే, సదాశివ వేరే. సదాశివ అంటే స్పిరిచువల్, మహాకాలధామ అంటే ఇక్కడ భౌతిక ప్రపంచం. సో ఆ భగవంతుని యొక్క అంశ వచ్చేసి ఫస్ట్ కృష్ణ నుంచి బలరాం, అది ఆ చార్ట్ చూపిస్తాను మీకు. ఇక్కడ ఉంది. సో కృష్ణ నుంచి ఫస్ట్ స్వయం రూప అంటే డైరెక్ట్ కృష్ణ అన్నమాట. ఆ తర్వాత స్వయం ప్రకాశలో ప్రాభవ ప్రకాశ, వైభవ ప్రకాశ. ఆ ప్రాభవ ప్రకాశ అంటే కృష్ణ గోపీస్, వేలాది గోపీస్ లేదా ఆయన యొక్క భార్యలు 16,108 మంది భార్యలతో కలిసి 16,108 కృష్ణాలు అయి ఉన్నాడు కదా, అట్లా దాన్ని ప్రాభవ ప్రకాశ అంటారనమాట. వైభవ ప్రకాశలో ఆయనే ఫస్ట్ బలరాంగా వచ్చాడనమాట. ఆ బలరాము తదేకాత్మ రూపాలో విలాస ఎక్స్పాన్షన్లో ఆ యొక్క బలరాముడు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, ఇది ప్రాభవ విలాస అవతారాలు, ఆది చతుర్వ్యూహ. ఈ ఆది చతుర్వ్యూహ, ఈ నలుగురిలో సంకర్షణ నుంచి మళ్ళీ వైభవ విలాస అవుతుంది. అక్కడి నుంచి సంకర్షణ నుంచి నారాయణ వచ్చాడనమాట. సో ఆ నారాయణ నుంచి మళ్ళీ ఎవరు వచ్చారు? ద్వితీయ చతుర్వ్యూహ వచ్చింది. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. ఆ ద్వితీయ చతుర్వ్యూహ నుంచి స్వాంశ అవతారాలు, అందులో ఒకటి పురుషావతారాస్. పురుషావతారాల్లో కారణోదశాయ విష్ణు, మహావిష్ణు, లేదా గర్భోదకశాయ విష్ణు, క్షీరోదకశాయ విష్ణు, అట్లా వచ్చేసి అదొకటి. మళ్ళీ ఆ యొక్క కారణోదశాయ విష్ణువు నుంచి మళ్ళీ మనకు లీలావతారాలు వస్తాయి. అంటే భగవంతుడు ఏదైనా లీల చేసినప్పుడు వచ్చే అవతారాలు, రామావతారము, తర్వాత కూర్మావతారము, నరసింహావతారము, ఇవన్నీ లీలావతారాస్. తర్వాత గుణావతారాస్, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రకృతి త్రిగుణాలుగా అవతారాలు, గుణావతారాలుగా వస్తారు. ఆ తర్వాత ఆవేశ అవతారాలు, శక్తి ఆవేశ అవతారం, నారదముని, అలా వృషభదేవ. తర్వాత యుగావతారాలు, ప్రతి యుగానికి ఒక అవతారం. ఆ తర్వాత మన్వంతర అవతారం, ప్రతి మన్వంతరాకి ఒక అవతారం. సో ఇట్లా ఇన్ని అవతారాలుగా వస్తారనమాట భగవంతుడు.
సో అట్లా చూసి ఇప్పుడు మనము ఈ పైనంతా స్పిరిచువల్ వరల్డ్, ఆధ్యాత్మిక ప్రపంచం, దానిలో నుంచి మనము ఫస్ట్ ఏంటి, కారణోదశాయి విష్ణు. ఈ కారణోదశాయి విష్ణు మహావిష్ణు ఈయన ఏం చేస్తాడు, ఈ భౌతిక జగత్తులో కావలసిన భూమి, ఆకాశము, నీరు, గాలి ఇవన్నీ తెస్తాడు అనమాట. మొత్తం ఇక్కడ కావాల్సింది తెచ్చి ఆయనే శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ఉంటాడనమాట. అప్పుడు ఒక్కొక్క శ్వాస వదిలినప్పుడు ఒక్కొక్క బ్రహ్మాండం ఆయన చర్మంలో నుంచి, ఆయన చర్మం రంధ్రాల నుంచి, ముక్కులో నుంచి ఇట్లా వస్తూ ఉంటాయన్నమాట. ఈ బ్రహ్మాండాలు వచ్చిన తర్వాత ఒక్కొక్క బ్రహ్మాండంలోకి వెళ్ళి మళ్ళీ గర్భోదకశాయి విష్ణులాగా ఎక్స్పాండ్ అవుతాడనమాట. అంటే ఇక్కడ ఎన్ని గుండ్రగా బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సెస్. అది ఒకటి ఎగ్జాంపుల్ ఇక్కడ పెద్దగా చూపించారు. సో ఇక్కడ ఓషన్లో, గర్భ మహాసముద్రంలో గర్భోదకశాయి విష్ణు శయనించి ఉంటాడనమాట. ఆయన నాభి నుంచి ఒక తామర పుష్పం వస్తుంది. ఆ తామరపు కాడలో ఈ 14 లోకాలు ఉన్నాయన్నమాట. భగవంతుని నాభి నుంచి ఒక పద్మం వచ్చినప్పుడు ఆ పద్మంలో బ్రహ్మ వికసిస్తాడు. ఆ కాడ లోపట సత్యలోక, తపోలోక, జనలోక, మహర్లోక, స్వర్గలోక, భూవర్లోక ఇవన్నీ పైలోకాలు. భూలోక మనమున్నది. తర్వాత అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాల ఇవన్నీ కింది లోకాలు. సో ఇట్లా 14 లోకాలు ఉంటాయి. సో ఆ తర్వాత 14 లోకాల కంటే కింద నరకలోకాలు 28 నరకలోకాలు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ పరమాత్మగా మళ్ళీ భగవంతుడు మళ్ళీ క్షీరోదశాయి విష్ణులాగా పాలసముద్రంలో ఉండి ఉంటాడనమాట. సో ఇవన్నీ. సో ఈ బ్రహ్మాండం ప్రతి ఒక్క బ్రహ్మాండం కూడా మళ్ళీ ఆ ఆదిశేష మోస్తూ ఉంటాడనమాట. ప్రతి ఒక్క బ్రహ్మాండాన్ని. ఏనుగులు ఆ, కింద ఉంటాయి. ఆ ఏనుగుల పైన ఇక్కడ ఇచ్చారు అది భూమండల. సో ఇక్కడ చూస్తే సారీ, సో ఇక్కడ అనంతశేష, కూర్మ, అనంతశేష, ఆ తర్వాత నరకలోకాలు, పితృలోకాలు, ఆ తర్వాత 4 ఏనుగులు. ఈ ఏనుగులు ఈ మొత్తము భూమండలాన్ని ఆ మోస్తూ ఉందన్నమాట. ఇక్కడ అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాల ప్లస్ పైలోకాలు అవన్నీ ఒక్కొక్క యూనివర్స్ లో ఉంటాయి. సో ఇది అనంతశేషు ఉన్నారా ప్రభుజీ? ఎస్, అనంతశేష కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ అనంతశేష. ప్రభుజీ విరజ అన్నది దిగువనే వీళ్ళు ఉన్నారు బ్రహ్మాండాలలోనే. కారణోదకశాయి విష్ణు, గర్భోదకశాయి విష్ణు, క్షీరోదకశాయి విష్ణు. ఎస్, విరజ నదిలో ఉన్నాయి. విరజ నదిలోనే మనకి ఈ యొక్క ప్రాపంచిక లైఫ్ ఈ విరజ నదిలోనే ఉంటుంది. ఇదంతా విచిత్రంగా అనిపిస్తుంది ప్రభుజీ. ఈ విరజ అన్నది ఎట్లా ఉంది మళ్ళీ మనకి? ఏంటి మాతాజీ? విరజ నది అనేది ఇట్లా భూమి ఉంది కదా ప్రభుజీ, మళ్ళీ ఎట్లా ఉంది అనేది. సో ఈ మొత్తం విరజ నదిలో, ఈ విరజ నది అంటే కారణ మహాసముద్రం, విరజ మహాసముద్రం, కారణ మహాసముద్రంలో భగవంతుడు శయనించి ఆయనే బ్రీతింగ్ చేస్తూ ఉంటే ఇవన్నీ వస్తాయి ఈ బ్రహ్మాండాలు. ఈ బ్రహ్మాండాలన్నీ స్పేస్ లో విరజ నది పైన ఫ్లోట్ అవుతూ ఉన్నాయి. ఫ్లోట్ అవుతుంటే ఒక్కొక్క బ్రహ్మాండంలోకి మళ్ళీ భగవంతుడు వెళ్తాడు. ఈ విరజ నది అంటే ఏంటి? భగవంతుని యొక్క స్వేదం. అట్లా మళ్ళీ ఒక్కొక్క బ్రహ్మాండంలో మళ్ళీ కిందంతా గర్భోదక ఓషన్ ఉంటుంది. ఆ గర్భోదక ఓషన్ లో దాని మళ్ళీ మహావిష్ణు ఉండి అక్కడి నుంచి ఇవన్నీ అన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ భూలోకం మధ్యలో ఉందా? పైన కింద ఏముంది? గర్భోదక ఓషన్ ఉంది కదా. సో ఇంతకుముందు రాక్షసుడు హిరణ్యాక్ష ఏం చేశాడు? ఈ భూలోకాన్ని ఈ ఆర్బిట్ నుంచి తీసేసి ఈ గర్భ మహాసముద్రంలో పడేశాడు. అప్పుడు వరాహావతారం లాగా భగవంతుడు వచ్చేసి మళ్ళీ దాన్ని తీసుకెళ్లి ఈ ఆర్బిట్ లో పెట్టేసి ఫైట్ చేస్తాడు. అట్లా కింద సముద్రం ఉంది, పైనంతా స్పేస్. ఆ పై స్పేస్ లో ఈ లోకాలు ఉన్నాయి. మీరు ఇక్కడ కూడా చూస్తే కిందంతా విరజా నది ఉంది, పైన బ్రహ్మాండాలు ఫ్లోట్ అవుతున్నాయి. ఈ మేఘాలు ఈ రౌండ్స్ ఉన్నాయి కదా, ఈ రౌండ్స్ ఉన్నాయి కదా ప్రభుజీ, అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్. చుట్టూ రౌండ్ లేయర్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. గర్భోదక
ఎస్ ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ భూలోకంలో ఉన్నాము. ఈ భూలోకంలో ఉండి ఓకే. ఈ భూలోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? పుణ్యం చేశారనుకోండి. బాగా పుణ్యం చేస్తే భూవర్లోకం, స్వర్గలోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం ఇట్లా వెళ్తున్నారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మళ్ళీ పుణ్యం క్షీణించినాక ఏమవుతుంది? భూలోకానికి వస్తున్నారు. మళ్ళీ భూలోకంలో ఎప్పుడైనా పాపాలు చేస్తే ఏమవుతుంది? అతల వితల సుతల తలాతల మహాతల రాత రసాతల పాతాల నరకలోక ఇవన్నీ. సో ఇటు పైకి కొన్ని రోజులు, కిందికి కొన్ని జన్మలు, కొన్ని జన్మలు పైకి, కొన్ని జన్మలు కిందికి, ఇలా 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 ఆడుతున్నారనమాట. ఇక్కడ చిక్కుబడైపోయి. సో ఎప్పుడైతే మనం కృష్ణ కాన్షియస్నెస్కి వచ్చేసి హరే కృష్ణ మహామంత్రం చేస్తున్నామో, మనం సీరియస్గా భక్తి చేస్తూ ఉంటే ఆ తర్వాత మనము ఎంత నిస్సంగత్వంలో అయిపోవాలి అంటే, ఈ యొక్క మొత్తము ప్రపంచము ఫస్ట్ లేయర్ వచ్చేసి భూమి, తర్వాత నీరు, తర్వాత మంట, ఆ తర్వాత గాలి, ఆ తర్వాత ఆకాశం, ఆ తర్వాత ఫాల్స్ ఈగో అంటే అహంకారం, ఆ తర్వాత మహత్తత్వ. ఒక్కొక్క లేయర్ ముందు లేయర్ కంటే 10 రెట్లు పెద్దగా ఉంటుంది పై లేయర్. ఈ లేయర్స్ అన్ని దాటి మనం వెళ్ళాలి. ఈ లేయర్స్ అన్ని దాటి మనం పైకి వెళ్తే అప్పుడు మన యొక్క మనస్సు, బుద్ధి, అహంకారాన్ని కూడా దాటి మనం ఇంకా పైకి వెళ్ళి ఈ విరజా నది దాటి ఇక్కడ పియర్స్ చేసేసుకొని బ్రహ్మజ్యోతి దాటి వైకుంఠ. చాలా మంది వైకుంఠ లోకానికి చాలా మంది వెళ్ళిపోతారు, ఇక్కడే సెటిల్ అయిపోతారు. అలా కాకుండా ఇంకా భగవంతుణ్ణి ఒక రాజులాగా, మిత్రుల్లాగా కొలిస్తే అయోధ్య లోకంలో కొందరికి వెళ్తారు. ఇంకా అలాగే ద్వారక, జగన్నాథ్పురి, మథుర, గోలోక బృందావన, అంటే ఏ రసాలో ఏ భక్తుడు ఉన్నాడో ఆ లోకాన్ని చేరుతారనమాట. సో అది ప్రాసెస్. సో ఇదంతా, ఈ ప్రాసెస్ అంతా దేని ద్వారా వస్తుంది? మనకు హరే కృష్ణ మహామంత్రం ద్వారా వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇది అందులో పెట్టండి ప్రభుజీ, గ్రూప్ లో. షూర్ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఆపుదాము. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే నెక్స్ట్ వీక్ తీసుకుందాము. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय. जय. हरे कृष्ण. हरे कृष्ण. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఎస్ ప్రభు. మధుగోపాల్ ప్రభు. ప్రభు ప్రభు డైలీ టెంపుల్ కి వస్తున్నాడు ప్రభు. అతను మన ఈ లింక్ ఇవ్వచ్చా ప్రభు? ఎస్ ప్రభు. జాయిన్ చేయండి. ఎస్ గ్రూప్ లో చేర్పించండి. ఎస్ సరే, అతనికి షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇది హరే కృష్ణ. ధన్యవాదాలు.